ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు మనం హిస్టరీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 1 యొక్క టోటల్ 60 క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ అనేది చూడడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వేర్ మీరు మిస్టేక్ చేశారు అనేది ఈ సెషన్ ద్వారా యూ క్యాన్ అనలైజ్ అండ్ రెక్టిఫై ఫర్ యువర్ నెక్స్ట్ టెస్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ మనకి ఇక్కడ, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అని మనం చూడాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ద హరప్పన్ స్క్రిప్ట్ వాస్ రిటర్న్ ఫ్రమ్. ఫస్ట్ వన్ వచ్చేసి ద హరప్పన్ స్క్రిప్ట్ వాస్ రిటర్న్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద ఫస్ట్ లైన్ అండ్ రైట్ టు లెఫ్ట్ ఇన్ ద సెకండ్ లైన్. దీన్ని ఏమంటాము, బోస్టోఫెడన్ స్క్రిప్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఎవిడెన్స్ ఆఫ్ డబుల్ బరియల్ where a male and a female were buried together has been found only at Lothal అంటున్నారు. This is the second statement. And third one వచ్చేసి the Harappans were the earliest people to produce cotton in the world అని అంటున్నారు. మరి ఈ మూడు స్టేట్మెంట్స్ లో ఎన్ని స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 అనమాట. హరప్పన్ స్క్రిప్ట్ మనకి ఇప్పటికీ కూడా డెసిఫర్ అనేది కాలేదు. అండ్ రీసెంట్ గా తమిళనాడు స్టేట్ న్యూస్ లో కూడా ఉంది. ఎవరైతే ఈ యొక్క ఐవీసీ స్క్రిప్ట్ ని డెసిఫర్ చేస్తారో, అంటే దేని గురించి చెప్తుంది, దాన్ని ఎవరైతే మనకి ఏమని చెప్తుంది అనే మీనింగ్ తెలియజేయగలుగుతారో, ఆ స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ ని చెప్పగలుగుతారో వాళ్ళకి రివార్డ్ అనేది కూడా అందించడం జరుగుతుంది అని తమిళనాడు గవర్నమెంట్ కూడా మనకి ఒక రివార్డ్ అనేది అనౌన్స్ చేయడం కూడా జరిగింది. రైట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి డబుల్ బరియల్ సిస్టమ్ అనమాట. టోటల్ బరియల్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఐవీసీలో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పేర్ బరియల్ చూస్తాము. సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫాంట్ బరియల్ అనేది చూస్తాం. ఓకే, దిస్ ఈస్ ది సెకండ్ టైప్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కఫిన్ బరియల్ అనేది కూడా చూడడం జరుగుతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ బరియల్ సిస్టమ్ అనేది ఐవీసీ పీపుల్ మనకి ఫాలో అయ్యారు అని మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ లోతల్లో మనకి ఇది దొరకడం కూడా జరిగింది. వాట్ ఈస్ దట్? పేర్ బరియల్ లేదా డబుల్ బరియల్ అని పిలుస్తాం, విచ్ ఆల్సో రెఫర్స్ టు సతీ. మరి దీనికి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ ఉందా అంటే దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్ ఎవిడెన్స్, బట్ ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ బరీడ్ టుగెదర్ కాబట్టి హియర్ సతీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ అని కూడా మనకి మన హిస్టోరియన్స్ చెప్పడం జరిగింది అనమాట. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్, ది హరప్పన్స్ వర్ ది ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్ అంటున్నారు. ఎస్, హరప్పన్ పీపులే మనకి కాటన్ అనేది కల్టివేషన్ చేసి వరల్డ్ కి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలి, ఐరన్. ఐరన్ అనేది ఐవీసీ పీపుల్ కి అసలు తెలీదు, వాళ్ళు యూజ్ కూడా చేయలేదు. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఐరన్. అండ్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి కాటన్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బుద్ధిజం అండ్ జైనిజం. బుద్ధిజం అండ్ జైనిజం కి సంబంధించి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వైల్ బుద్ధిజం రిజెక్టెడ్ ది అథారిటీ ఆఫ్ ది వేదాస్, జైనిజం యాక్సెప్టెడ్ ది వేదాస్ బట్ రిజెక్టెడ్ ది బ్రాహ్మణికల్ రిచువల్స్ అని అంటున్నారు. దిస్ ఈస్ ది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, both religions believed in the concept of karma and the transmigration of the soul. Third statement, the sevenfold nuances అంటే సియాద్వాద ఫిలాసఫీ అని అంటాము, is a core epistemological concept of Jainism అంటున్నాం. ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ మనకి కోర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ జైనిజం అనమాట. ఇవి 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే, బట్ ఫస్ట్ వన్ మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. వై? బుద్ధిజం రిజెక్టెడ్ ది అథారిటీ ఆఫ్ ది వేదాస్ అంటున్నారు. మనకి యాక్చువల్లీ బోత్ బుద్ధిజం అండ్ జైనిజం అనేవి నాస్తికాలు అనమాట, విచ్ మీన్స్ హెట్రోడాక్స్ స్కూల్స్ కి సంబంధించినటువంటి ఫిలాసఫీస్ లేదా రిలీజియన్స్ అనమాట. 2 కూడా మనకి వేదిక్ అథారిటీని రిజెక్ట్ చేయడం జరిగింది, నాట్ ఓన్లీ బుద్ధిజం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. 2 and 3 కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. అండ్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంటే ది అధ్యక్షాస్, మనకి మౌర్యన్ ఎంపైర్ నుంచి ఒక కొత్త టెర్మినాలజీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ది అడ్మినిస్ట్రేషన్. అండ్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మనం అర్బన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ కూడా మౌర్యన్ నుంచి చూడడం జరుగుతుంది. ఇందులో అధ్యక్షాస్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ సూపరింటెండెంట్స్ వర్ హై ర్యాంకింగ్ అఫీషియల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పెసిఫిక్ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్ లైక్ కామర్స్ అండ్ వెయిట్స్ అని అంటున్నారు. దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది రజుకాస్ were provincial official primarily
రెస్పాన్సిబుల్ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటున్నారు. ఇది కూడా కరెక్టే. రజుకాస్ అనే వాళ్ళు మనకి ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ దేర్ మెయిన్ డ్యూటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అశోకాస్ ధమ్మ వాజ్ ఎ న్యూ రిలీజియన్ ఇంటెండెడ్ టు రీప్లేస్ ట్రెడిషనల్ వేదిక్ ప్రాక్టీసెస్ అండ్ బుద్ధిజం అంటున్నారు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. వై? అశోకాస్ ధమ్మానే మనం లా ఆఫ్ ధమ్మ అని పిలుస్తాం. ఈ యొక్క లా ఆఫ్ ధమ్మ అనేది ఎందుకు వస్తుంది మనకి? కళింగ బ్యాటిల్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ కళింగ బ్యాటిల్ నుంచి మనకి చండ అశోక అనేటువంటి అతను మనకి దమ్మ అశోకగా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈ దమ్మ అశోకగా చేంజ్ అయిన తర్వాత నాన్ వైలెన్స్ అండ్ పీస్ ని ఫాలో అవ్వాలి అని కూడా అశోక మనకి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ టైం పీరియడ్ లో రిలీజ్ చేసినటువంటి ఒక న్యూ ఫిలాసఫీ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ రిలీజియన్. ఒక ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గా రిలీజ్ చేశారు. అదే మనకి అశోకాస్ లా ఆఫ్ ధమ్మ లేదా అశోకాస్ ధమ్మ. అంతేకాని అది న్యూ రిలీజియన్ కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది కాబట్టి 1 and 2 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది శాతవాహన డైనాసిటీ అని అంటున్నారు. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని కూడా అడిగారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. They were the first indigenous dynasty to issue coins with portraits of their rulers అని అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద శాతవాహన కింగ్స్ క్లెయిమ్డ్ టు బి బ్రాహ్మిన్స్ అండ్ వర్ ద ఫస్ట్ టు ఇక్కడ మీకు మిస్టేక్ అనేది రావడం జరిగింది. ఇది మిస్టేక్ అనమాట. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహన కోర్ట్ వాస్ సాంస్క్రిట్ అంటున్నారు. అది కరెక్టే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద శాతవాహన కింగ్స్ క్లెయిమ్డ్ టు బి బ్రాహ్మిన్స్ and were the first to make the land grants to Buddhist monks and Brahmins అనేది రావాలి. ఇక్కడ మీకు ఇన్కరెక్ట్ గా రావడం జరిగింది. టైపింగ్ మిస్టేక్. దీన్ని మీరు ఎక్స్క్లూడ్ చేయండి. సో ఇన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి 1, 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్ అవుతాయి. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. వై? ఫస్ట్ ఇండిజినస్ డైనాసిటీ అనమాట. కాయిన్స్ అనేవి ఎలా ఇష్యూ చేశారు శాతవాహన డైనాసిటీ మనకి రూలర్స్ యొక్క ఫొటోస్ అనేవి ముద్రించి కాయిన్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి వాళ్ళు బ్రాహ్మిన్స్ గా క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం మనకి ల్యాండ్ గ్రాంట్స్ ని ఇవ్వడం జరిగింది ఫర్ ది బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ బ్రాహ్మిన్స్ వచ్చేసి శాతవాహన కింగ్స్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్ వచ్చేసి ప్రాకృత్ అనమాట, సాంస్క్రిట్ కాదు. సాంస్క్రిట్ కి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుంది అంటే మనకి కుంతాల శాతకర్ణి రీన్ ఏదైతే ఉంటుందో కుంతాల శాతకర్ణి యొక్క వైఫ్, ఈమె మనకి సాంస్క్రిట్ లో పేరుగాంచినటువంటి ఒక పర్సన్. ఈమె ద్వారా సాంస్క్రిట్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. ఆమె ద్వారా ఆమె హస్బెండ్ అయినటువంటి కుంతాల శాతకర్ణి కూడా సాంస్క్రిట్ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ సాంస్క్రిట్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్ మనకి సాంస్క్రిట్ కాదు, ప్రాకృత్. సో థర్డ్ స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1 and 2 ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది చోలా ఎంపైర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్, ది నగరం వాజ్ ఎ లోకల్ అసెంబ్లీ స్పెసిఫికల్లీ కంపోజ్డ్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ మర్చెంట్స్ ఇన్ అర్బన్ సెంటర్స్ అని అన్నారు. Second statement, the Chola Navy was instrumental in establishing Indian cultural and commercial influence in the Malacca Straits అని అన్నారు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి the Vellalar community was excluded from the state administrative services to prevent the concentration of local power. సింపుల్ గా వర్డ్స్ అనేవి మీరు మైండ్ లో పెట్టుకుంటేనే ఇక్కడ ఆన్సర్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఎక్స్క్లూడ్ ఏం చేయలేదు. టు బి ఫ్రాంక్, ఇక్కడ వెల్లలార్స్ అనే వాళ్ళు ఒక వెల్తీ కమ్యూనిటీ అనమాట. వీళ్ళే మనకి చోలా గవర్నమెంట్ లో ఒక సెంట్రల్ పార్ట్ గా వర్క్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఏం ఎక్స్క్లూడ్ చేయలేదు, దే ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. బి అండ్ డి ని ఎలిమినేట్ చేస్తే 1 and 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. నగరం అనేది మనకి ఎక్కడ వస్తుంది? చోలాస్ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనకి ఫేమస్. ఎక్కడ మెన్షన్ చేస్తుంది చోలాస్ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి? మనకి ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడి ఉంటుంది. విచ్ సేస్ అబౌట్ చోలాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎన్ని టైప్స్ ఉంటాయి అందులో? మనకి 3 పార్ట్స్ గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఉర్ అంటాం, సెకండ్ వన్ వచ్చేసి సభ అంటాం, థర్డ్ వన్ వచ్చేసి నగరం అని పిలుస్తాం. ఈ నగరం గురించి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. నగరం అనేది ఒక లోకల్ అసెంబ్లీ
స్పెసిఫికల్లీ కంపోజ్డ్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ మర్చెంట్స్ అనే వాళ్ళు ఈ యొక్క నగరంలో ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ చోలా నావీ అనేది మనకి ఇండియన్ కల్చరల్ అండ్ కమర్షియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మలక్కా స్ట్రేట్స్ లో వాళ్ళ యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. చోలాస్ అనగానే మనకి ఫస్ట్ చోలా యొక్క నావీ అండ్ చోలా యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విజయనగర ఎంపైర్ అండ్ హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ది అమరనాయకర సిస్టమ్ వాజ్ అ పొలిటికల్ ఇన్నోవేషన్ where military commanders were given territories to govern in exchange for military service is the first statement. Second statement, the empire witnessed the peak of the Vezara style of architecture characterized by the absence of gopurams. So ఇవి రెండు మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ దెన్ ఫారెన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ described the city as having 7 concentric layers of fortified walls అంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మనం చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. వై? విజయనగర అనే వాళ్ళు మనకి విజయనగర కింగ్స్ మోస్ట్లీ అమరనాయకర సిస్టమ్ ని ఫాలో అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు కాకతీయాస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది నాయంకర సిస్టమ్, దట్ ఈస్ విలేజ్ సెల్ఫ్ సఫిషియన్సీ అనమాట. దిస్ ఈస్ అమరనాయంకర సిస్టమ్ అనమాట, విచ్ ఈస్ రిలేటెడ్ టు మిలిటరీ సర్వీస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ది ఎంపైర్ విట్నెస్డ్ ది పీక్ ఆఫ్ వెజరా స్టైల్ అంటున్నారు. ఆర్కిటెక్చరల్ స్టైల్ వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. when it comes to architectural style, assume this is an India map. సర్టైన్ ఏరియాస్ కి మాత్రమే మనకి ఎక్స్క్లూజన్ ఉంటుంది. బట్ మోస్ట్లీ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉండే వాటికి నగరా స్టైల్ లేదా శిఖరా స్టైల్ అంటాము. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా డైనాసిటీస్ ద్రవిడియన్ స్టైల్ ఫాలో అవ్వడం జరిగింది. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ మిక్స్చర్ ఆఫ్ రెండు నార్త్ అండ్ సౌత్ యూజ్ చేసి వెజరా స్టైల్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే. అండ్ కొన్ని డైనాసిటీస్ మాత్రమే, లైక్ ఒడిషా తీసుకుంటే కళింగ, ఇలాంటి స్టైల్స్ అనేవి వస్తాయి. బట్ మోస్ట్లీ ఈ యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్ ని ఫాలో అవ్వడం జరిగింది. అండ్ విజయనగర అనేది మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా కింగ్డమ్ కాబట్టి ద్రవిడియన్ స్టైల్ ఫాలో అవ్వడం జరిగింది, నాట్ ది వెజరా స్టైల్. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. హెన్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ని ఎలిమినేట్ చేసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకి ఆన్సర్ లో ఆప్షన్ బి రావాలి. ఓకే. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఫారెన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ డిస్క్రైబ్డ్ అంటున్నారు. వెన్ యూఆర్ స్టడీయింగ్ అబౌట్ విజయనగర ఎంపైర్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్ గా క్వశ్చన్ వచ్చింది అంటే 90% మీకు ఫారెన్ ట్రావెలర్స్ మీదే వస్తుంది. బికాస్ అబ్దుల్ రజాక్ కావచ్చు, లేదా నికెటిన్ కావచ్చు, బెర్బోజా కావచ్చు, డొమింగో పేస్ కావచ్చు, రిమైనింగ్ అదర్ ఎవరైతే మనకి ఇబ్బంది బతుకుతా కావచ్చు, ఇలాంటి ఫారెన్ ట్రావెలర్స్ అందరూ కూడా మనకి విజయనగర టైం పీరియడ్ లో ఒక్కొక్క కింగ్ టైం పీరియడ్ లో మన ఇండియాకి విజిట్ చేయడం జరుగుతుంది. ఏ కింగ్ కోర్ట్ కి ఏ పోయెట్ వచ్చారు, ఫారెన్ ట్రావెలర్ వచ్చారు అనేది మీరు చూసుకోవాలి. డెఫినెట్ గా దీని నుంచి క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, with reference to the Mughal land revenue system, consider the following statements అన్నారు. and how many statements are correct అనేది మనం టిక్ చేయాలి. ఫస్ట్ వన్, under the Dashala system the land was classified into 4 categories. కరెక్టే. మరి ఆ కేటగిరీస్ ఏంటి? పోలజ్, పరౌటి, చర్చర్ అండ్ బంజర్ ల్యాండ్స్ అని పిలుస్తాం. పోలజ్ అంటే నథింగ్ బట్ మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ అనమాట, వాటిని పోలజ్ అంటాం. వీటికి ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత మనకి 1 to 2 years క్రాప్ గ్యాప్ అని ఉండేది మాత్రం పరౌటీ ల్యాండ్స్ అని పిలుస్తాం. థర్డ్ టైప్ వచ్చేసి చర్చర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బంజర్ ల్యాండ్స్. ఈ 4 types ఆఫ్ కేటగిరీస్ వాటి యొక్క ఫర్టిలిటీని బేస్ చేసుకుని వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ దేర్ ప్రొడక్షన్. Okay, first statement correct. Second statement, the Zapti system was applicable only in those areas where the Mughal officer could measure the land and keep records. దీన్ని ఏమని పిలుస్తాం మనం? జప్తీ సిస్టమ్ అని పిలుస్తాము. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. 1 and 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ది మన్సబ్దర్స్ వర్ ఆల్వేస్ పెయిడ్ ఇన్ దేర్ సాలరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్స్. వాటిని జాగీర్స్ అంటాం, వాళ్ళని జాగీర్దార్స్ అని కూడా పిలుస్తాము అని అంటున్నారు. బట్ ఆల్వేస్ పెయిడ్ ఇన్ శాలరీస్ క్యాష్ అని అంటే కాదు, ఎప్పుడూ క్యాష్ లోనే వాళ్ళకి ఇవ్వలేదు. ఎప్పుడు ల్యాండ్ అసైన్మెంట్స్ వాళ్ళకి ఇవ్వలేదు.
కొన్ని టైమ్స్ వాళ్ళకి క్యాష్ రూపంలో కూడా శాలరీస్ ఇవ్వడం జరిగింది అండ్ కొన్ని టైమ్స్ వాళ్ళకి ల్యాండ్ అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటినే జాగీర్స్ అంటాం. అండ్ ఈ జాగీర్స్ పొందినటువంటి మన్సబ్దార్స్ ఏమంటాము అంటే జాగీర్దార్స్ అని కూడా పిలుస్తాం. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్వేస్ అనేది ఇన్కరెక్ట్ కాబట్టి 1 and 2 కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సూఫిజం అండ్ భక్తి మూమెంట్. భక్తి అండ్ సూఫీ మూమెంట్ గురించి చదువుతాం ఇన్ యువర్ మెడివల్ హిస్టరీ పార్ట్. అండ్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీలో మీరు చదివేది డిఫరెంట్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ సేమ్. అక్కడ మనకి రిలీజియస్ మూమెంట్స్ గురించి చదువుతాము అండ్ మెడివల్ హిస్టరీలో సూఫీ అండ్ భక్తి మూమెంట్ గురించి చదువుతాము. దీస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంటే ద సిల్సిలాస్ అంటే సూఫిజంలో మనకి సిల్సిలాస్ సూఫీ ఆర్డర్స్ ఉంటాయి. వర్ స్ట్రిక్ట్లీ కేటగరైజ్డ్ ఇంటూ బషారా. బషారా అంటే ఏంటి? దోస్ హూ ఫాలో ది ఇస్లామిక్ లా. అండ్ బెషారా అంటే ఏంటి? దోస్ హూ డిడ్ నాట్ ఫాలో ది ఇస్లామిక్ లా అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్, కబీర్ టీచింగ్స్ వర్ ఓపెన్లీ ridiculed ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ వర్షిప్ ఇన్ బోత్ బ్రాహ్మణికల్ హిందూయిజం అండ్ ఇస్లాం అని అన్నారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ది ఆల్వార్స్ వర్ షైవైట్ సైన్స్ ఆఫ్ సౌత్ ఇండియా హూ కంపోజ్డ్ ది నలయీర దివ్య ప్రబంధం అని అంటున్నారు. మరి దీనిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏవవుతాయి? ఫస్ట్ వన్ మనకి కరెక్ట్ అవుతుంది. మనకి సిల్సిలాస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, అలాగే చిస్టీస్ కూడా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చిస్టీస్ ఇస్ డిఫరెంట్ అండ్ సిల్సిలాస్ ఇస్ డిఫరెంట్. సిల్సిలాస్ లో అగైన్ మనకి 2 టైప్స్ ఉంటాయి, బషారా అండ్ బెషారా. బషారా అంటే ఎవరైతే స్ట్రిక్ట్ గా ఇస్లామిక్ లాని ఫాలో అవుతారో వాళ్ళని బషారా అంటాం, అండ్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళని బెషారా అని పిలుస్తాం. సెకండ్ వన్ వచ్చేసి కబీర్ యొక్క టీచింగ్ దోహాస్ అని అంటాం, కబీర్ దోహాస్ అని. ఇవి మనకి బోత్ బ్రాహ్మణికల్ హిందూయిజం అండ్ ఇస్లాం గురించి చెప్పడం జరిగింది. అండ్ కబీర్ డెత్ స్టోరీ కూడా డిస్కస్ చేసుకుంటే మనకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ అనేది ఉంటుంది ఇన్ ఆర్ మెడివల్ హిస్టరీ. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్వార్స్ వర్ షైవైట్స్ అంటున్నారు. ఆల్వార్స్ షైవైట్స్ కాదు, మనకి ఆల్వార్స్ అనే వాళ్ళు వైష్ణవైట్స్. ఓకే, మరి వీళ్ళని ఏమని పిలుస్తాము? షైవైట్స్ షైవిజం ఫాలో అయ్యే వాళ్ళని నయనార్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఆల్వార్స్ అంటే వైష్ణవైట్స్, వైష్ణవిజం ని ఫాలో అయ్యే వాళ్ళు. దేర్ ఆర్ 12 ఆల్వార్స్ అనమాట. అండ్ షైవిజం ఫాలో అయ్యే వాళ్ళని నయనార్స్ అని పిలుస్తాం. టోటల్ గా 63 నయనార్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ ఈ యొక్క నయనార్స్ యొక్క సాక్రెడ్ బుక్ వచ్చేసి మనకి నలయీర దివ్య ప్రబంధం అని కూడా పిలుస్తాం. అండ్ ఈ 63 నయనార్స్ యొక్క ఐడల్స్ కూడా మీరు తిరుపతి డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయినటువంటి శ్రీకాళహస్తి టెంపుల్ లో మీరు చూడొచ్చు కూడా. దే ఆర్ అవైలబుల్ టిల్ డేట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఆన్సర్ ఓన్లీ 1 and 2 కరెక్ట్. ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఇచ్చాడు. అసర్షన్ ఏమని ఇచ్చారు? ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764 లో జరుగుతుంది. వాస్ మోర్ సిగ్నిఫికెంట్ దాన్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసే విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ 1757. ఎందుకు? ఇన్ ఎస్టాబ్లిషింగ్ బ్రిటిష్ సుప్రిమసీ ఇన్ ఇండియా అంటున్నారు. అసర్షన్ కరెక్టే. బ్యాటిల్ ఆఫ్ ప్లాసే అనేది మనకి ఇక్కడ 3 వార్స్ జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసే 1757 లో జరుగుతుంది. 1759 లో మనకి బ్యాటిల్ ఆఫ్ బదేరా అనేది జరుగుతుంది. అండ్ దెన్ 1764 లో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరుగుతుంది. 1757 తో మనకి ఇనీషియల్ బ్రిటిష్ రూలింగ్ అనేది మన ఇండియా మీద స్టార్ట్ అయితే 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తో బ్రిటిష్ యొక్క సుప్రిమసీ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అసర్షన్ అనేది మనకి కరెక్టే అవుతుంది. అండ్ రీజనింగ్ చూద్దాము. వైల్ ప్లాజా వాజ్ వాన్ త్రూ ట్రాచెరీ, బక్సర్ వాజ్ అ రిజల్ట్ ఆఫ్ సుపీరియర్ బ్రిటిష్ మిలిటరీ స్ట్రెంగ్త్ అగేన్స్ట్ ఎ కంబైన్డ్ ఇండియన్ కన్ఫెడరసీ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. మోస్ట్ ఆఫ్ ది రూలర్స్ కొంతమంది కరప్ట్ అయిపోయి కొంతమంది అమ్ముడు పోయి మనకి మొఘల్ ఎంపరర్ నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ కి అగేన్స్ట్ గా గెలవడం జరుగుతుంది. సో మనకి ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షనింగ్ అండ్ రీజనింగ్ ఇచ్చారు. అసర్షనింగ్ చూద్దాము. ద రివోల్ట్ ఆఫ్ 1857 failed to overthrow British rule despite widespread participation in నార్థన్ అండ్ సెంట్రల్ ఇండియా. అంటే రివోల్ట్ ఆఫ్ 1857 అనేది ఫెయిల్ అయింది టు ఓవర్త్రో ది బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనమాట. ఆల్దో మనకి నార్థన్ అండ్ సెంట్రల్ ఇండియా నుంచి పార్టిసిపేషన్ ఉన్నా సరే అని ఇచ్చారు. దానికి రీజన్ ఏమన్నారు? రెబల్స్ లాక్డ్ క్లియర్ పొలిటికల్ పర్స్పెక్టివ్ ఆర్ ఏ వయబుల్ సోషల్ ఆల్టర్నేటివ్ టు ది బ్రిటిష్ రెజీమ్ అని అంటున్నారు. మరి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే మనకి.
ఈ అసెర్షన్ కి ఈ రీజన్ కూడా కరెక్టే. ఆల్దో మనకి రెబల్స్ అనే వాళ్ళు ఉన్నప్పటికీ నార్థన్ అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి పార్టిసిపేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రివోల్ట్ ఆఫ్ 1857 అనేది మనకి సక్సెస్ కాలేదు కాబట్టి మనకి అప్పుడు ఇండిపెండెన్స్ రాలేదు. 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ రివోల్ట్ ఆఫ్ 1857 ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో అసర్షనింగ్ రీజనింగ్ కరెక్టే కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Mahatma Gandhi withdrew the non-cooperation movement after the Chowri Chowra incident in 1922 అనేది అసర్షన్ ఇచ్చారు. దానికి రీజన్ ఏమన్నారు? గాంధీ బిలీవ్డ్ దట్ అ మాస్ మూవ్మెంట్ కుడ్ నాట్ బి సస్టైన్డ్ ఇండెఫినెట్లీ అండ్ నీడెడ్ ఎ పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ అని ఇచ్చారు. మరి రీజనింగ్ కరెక్టా ఇక్కడ అంటే రీజనింగ్ అనేది ఈ యొక్క అసర్షన్ కి కరెక్ట్ కాదనమాట. మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ 1922 వరకు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ 1922లో ఏం జరుగుతుంది అంటే చౌరీ చౌరా అనేటువంటి ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ని పీపుల్ నిప్పంటించడం జరుగుతుంది. సో ఈ ఫైర్ అనేది అంటించడం వల్ల కొంతమంది పోలీస్ మెన్ అక్కడ చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి రూల్ అనేది బ్రేక్ అయింది. ఏ రూల్ బ్రేక్ అయింది? నాన్ వైలెన్స్ అనేది పాటించాలి అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే గాంధీజీ గారు ఇస్తారో అది ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి గాంధీజీ గారు 1922లో ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని సస్పెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంతేకాని వేరే రీజన్ ఏం లేదు. లైక్ గాంధీ బిలీవ్డ్ దట్ మాస్ మూవ్మెంట్ అనేది ఇండెఫినెట్ గా సస్టైన్ అవ్వదు, దట్ ఈస్ వై స్ట్రగుల్ అనేది ఉండాలి అనే పీరియడ్ కోసం వెయిట్ చేశారు అనేది ఏం లేదు. కాబట్టి అసర్షన్ అనేది కరెక్టే. రీజన్ అనేది మనకి నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. రెండు కరెక్టే బట్ దే ఆర్ నాట్ రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ ని మనం వాళ్ళ యొక్క ప్రైమరీ హెడ్ క్వార్టర్స్ అంటే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చదువుతాం కదా. సో ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చదివినప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ లేదా హెడ్ క్వార్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ సెటిల్మెంట్ ఏరియాని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ కంపెనీ అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ మనకి పోర్చుగీస్ అనే వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది? కొచ్చిన్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఏకి మనకి 2 అవుతుంది. రైట్. సో ఆప్షన్ బి అండ్ డి ఆర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ డచ్ వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు? పులికాట్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో బికి 1 అవుతుంది. ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్ అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు? సూరత్ లో. అండ్ డానిష్ వాళ్ళు ట్రాంకిబార్ లో మనకి వాళ్ళ యొక్క ఫస్ట్ సెటిల్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ మెడివల్ డైనాసిటీస్ విత్ దర్ స్పెసిఫిక్ ఆర్కిటెక్చరల్ అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్స్. అంటే మనకి మెడివల్ టైం పీరియడ్ లో రూల్ చేసినటువంటి డైనాసిటీస్ పేర్లు ఇచ్చారు. అలాగే వాళ్ళ యొక్క ఫేమస్ వాళ్ళు నిర్మించినటువంటి ఒక ఆర్కిటెక్చర్ కి సంబంధించిన స్పెసిమెన్ అనేది ఇచ్చారు. ఏది ఎవరు కట్టించారు అనేది మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి ఇవ్వడం జరిగింది. మరి ఈస్టర్న్ చాళుక్యాస్ దేన్ని నిర్మించడం జరిగింది? పంచారామ క్షేత్రాలు అంటాం. విచ్ మీన్స్ మనకి 5 అనేవి ఉంటాయి. ఒక టెంపుల్ ఇలా ఉంది అనుకోండి, పంచారామాలు అంటే వాళ్ళ యొక్క హైట్ అనేది ఇలా నిర్మించడం జరుగుతుంది. ఈ 5 క్షేత్రాలు ఉంటాయి అన్నమాట టోటల్ గా. రైట్. 1, 2, 3, 4 and 5. సో దీన్ని ఏమంటాము అంటే పంచారామ క్షేత్ర స్టైల్ అని పిలుస్తాము. సో ఏకి 1 అవుతుంది. అండ్ కాకతీయాస్ నిర్మించినటువంటి ఫేమస్ టెంపుల్ త్రికూట టెంపుల్స్ అన్నాం. దీనికి ఎగ్జాంపులే మనం 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి అని కూడా చెప్పొచ్చు. థర్డ్ వన్ రాష్ట్రకూటాస్ వచ్చేసి కైలాసనాథ టెంపుల్, రాక్ కట్ కైలాసనాథ టెంపుల్ నిర్మించడం జరుగుతుంది. సో సికి మనం 3. అలాగే చోలాస్ ఐరావతేశ్వర టెంపుల్ అంటే లేటర్ చోలాస్ ఎవరైతే ఉంటారో మనకి ఈ లేటర్ చోలాస్ మనకి ఈ టెంపుల్ ని నిర్మించడం జరుగుతుంది. సో డికి 4 అవుతుంది అనమాట. మరి ఆన్సర్ ఏ ఆప్షన్ అవుతుంది? 1, 2, 3, 4 కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. అండ్ రాష్ట్రకూటాస్ యొక్క మెయిన్ టెంపుల్ ఎల్లోరా కూడా మనం చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ సోషల్ రిఫార్మర్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్. సోషల్ రిఫార్మర్స్ అండ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన
ఆర్గనైజేషన్స్ ఇన్ ది మోడర్న్ హిస్టరీ మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి హెన్రీ వివియన్ డెరోసియో ఇచ్చారు. అకాడమిక్ అసోసియేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. వీళ్ళనే మనం డెరోజియన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతారో వాళ్ళని డెరోజియన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈస్ అసోసియేటెడ్ విత్ తత్వబోధిని సభ అండ్ దీన్ని సపోర్ట్ చేస్తూ మనకి తత్వబోధిని పత్రికని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ ఎ జర్నల్ అనమాట. ఒక జర్నల్ ని కూడా వీళ్ళు లాంచ్ చేసి ఈ ఆర్గనైజేషన్ ని రన్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మహాగోవింద్ రనాడే పూనా సార్వజనిక సభని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మహాగోవింద్ రనాడే మనకి పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ అని కూడా చెప్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి జ్యోతిబా పూలే అనమాట, సత్యశోధక్ సమాజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ విల్ బి 1, 2, 3 అండ్ 4 ఫర్ ఏబిసి అండ్ డి. సో ఆన్సర్ మనకి ఆప్షన్ ఏనే అవుతుంది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఏన్షియంట్ పోర్ట్స్ ఆర్ స్కాలర్స్ అండ్ దేర్ ప్యాట్రన్స్. అంటే ఏ కింగ్ యొక్క టైం పీరియడ్ లో లేదా ఏ కింగ్ యొక్క కోర్ట్ లో ఏ పోయెట్ ఉన్నారు అని ఇక్కడ మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ఎన్ని పేర్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉన్నాయి అని అడగడం జరిగింది. హర్షవర్ధన కోర్ట్ లో మనకి బాణభట్ట ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. హర్ష చరిత అనేది రచించడం కూడా జరుగుతుంది. రైట్, సో ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్, పులకేశిన్ 2 యొక్క కోర్టులో మనకి రవికృతి ఉన్నారా అంటే ఉన్నారు. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ మనకి రవికృతి ఇవ్వడం జరిగింది. దేని గురించి చెప్తుంది? ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనేది పులకేశిన్ యొక్క విక్టరీస్ గురించి చెప్తుంది. నెక్స్ట్, అమోఘ వర్ష కృష్ణ 1 యొక్క కోర్టులో ఉన్నాడా అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కృష్ణ 1 అనే అతను కింగే, మనకి అమోఘ వర్ష కూడా కింగే హూ బిలాంగ్స్ టు రాష్ట్రకూటాస్. సో మనకి ఈ పేర్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సముద్రగుప్త కోర్టులో హరిసేన ఉన్నాడా అంటే ఎస్, సముద్రగుప్త టైం పీరియడ్ లో మనకి హరిసేన పోయేట్ ఉండడం జరుగుతుంది. హూ గేవ్ ది అలహాబాద్ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. రైట్, సో మనకి 1, 2, 4 కరెక్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3 పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. అండ్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఈ ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 ని ఇందాకే మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తాము అన్నాం, లేదా సిపాయి మ్యూటనీ అని కూడా పిలవడం జరుగుతుంది, లేదా 1857 రివోల్ట్ అని కూడా పిలుస్తాం అనమాట. దీనికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి బేగం హజరత్ మహల్ లెడ్ ద రివోల్ట్ ఇన్ లక్నో. డిఫరెంట్ రీజియన్స్ ఆర్ ప్రావిన్సెస్ లో డిఫరెంట్ రూలర్స్ రూల్ చేయడం జరిగింది. ఈ రివోల్ట్ ని లీడ్ చేయడం జరిగింది. అండ్ లక్నోలో మనకి బేగం హజరత్ మహల్ లీడ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ 1 కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ది బాంబే అండ్ మద్రాస్ ఆర్మీస్ రిమైన్ లార్జ్లీ లోయల్ టు బ్రిటిషర్స్ అని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే అవుతుంది. మద్రాస్, బాంబే అండ్ బెంగాల్ ని మనం ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్ లేదా ఆర్మీస్ మనకి బ్రిటిష్ కి లాయల్ గానే ఉండడం జరిగింది. థర్డ్ వన్, ది రివోల్ట్ వాజ్ సపోర్టెడ్ బై ది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఆఫ్ బెంగాల్ అని అంటున్నారు. ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఆఫ్ బెంగాల్ అనే వాళ్ళు మనకి సపోర్ట్ చేయలేదు. వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఎక్కువగా మనకి ఈ యొక్క రివోల్ట్ ని బ్యాక్వర్డ్ లుకింగ్ గా దీన్ని వాళ్ళు అనుకొని దూరం పెట్టడం జరిగింది అనమాట. రైట్, so they did not participate and they did not support, they have rejected this revolt. So third statement incorrect అవుతుంది. that is why Bombay and Madras presidencies మాత్రమే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్, ది టర్మ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫర్ దిస్ రివోల్ట్ వాజ్ ఫస్ట్ పాపులరైజ్డ్. ఇందాకే చూసాము ఈ యొక్క దాన్ని వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తాము అని. ఎవరన్నారు మరి? విడి సావర్కర్ గారు ఫస్ట్ టైం ఈ యొక్క వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పాపులరైజ్ చేయడం జరిగింది అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే అవుతుంది. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఆప్షన్ 3 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో తీసుకొచ్చినటువంటి కొన్ని ఫీచర్స్ గురించి ఇక్కడ ఇచ్చారు.
అవి ఎన్ని కరెక్ట్ ఇక్కడ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 లో ఉంటుంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 ఉంటాయి. దీనిలో ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీ గురించి చెప్తుంది. దిస్ వాస్ సపోర్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ లోక్సభ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దిస్ వాస్ ఆల్సో సపోర్టెడ్ బై బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడ మెన్షన్ చేసింది, ఆర్టికల్ 44 లో మెన్షన్ చేయబడి ఉంటుంది, విచ్ ఈస్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఇది కరెక్టా అంటే మనకి దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ అనమాట. బట్ దీన్ని అంత ఎక్కువగా సపోర్ట్ చేయనప్పటికీ హీ సపోర్టెడ్. బట్ దీన్ని మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క డిబేట్స్ ఎప్పుడైతే జరుగుతుంటాయో ఆ డిబేట్స్ టైం పీరియడ్ లో దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి కరెక్టే అవుతుంది. ఆల్ ది 3 ఆర్ రైట్. నెక్స్ట్, arrange the following South Indian dynasties in the correct chronological order of their peak power. సౌత్ ఇండియన్ డైనాసిటీస్ ని వాటి యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటున్నారు. ఫస్ట్ వీళ్ళ టైం పీరియడ్స్ మనకి తెలిస్తే మనం క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు. శాతవాహన సేమ్ టైం పీరియడ్ లో వస్తారు. పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్ 1st century BCE నుంచి మనకి 2nd century AD వరకు ఉంటారు. అండ్ బాదామి చాళుక్యాస్ యొక్క టైం పీరియడ్ కనుక మనం చూసుకుంటే 6th నుంచి 8th century AD. అలాగే పల్లవాస్ ఆఫ్ కంచి గనక మనం చూసుకుంటే 6th నుంచి 7th century AD అన్నమాట. అండ్ దెన్ కాకతీయాస్ ఆఫ్ వరంగల్ మనకి 12th నుంచి 14th century AD. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి శాతవాహనాస్ ఉంటారు, అండ్ దెన్ 6th to 7th పల్లవాస్ కాబట్టి 3, అండ్ దెన్ బాదామి చాళుక్య 6th to 8th century AD, అండ్ దెన్ కాకతీయాస్ ఆఫ్ వరంగల్ 12th to 4th century AD. 1, 3, 2, 4 కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ పెయిరింగ్ లాజిక్ అని అంటున్నారు. సో 2 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ది మహాయాన సెక్ట్ వర్షిప్డ్ బుద్ధ ఇన్ ఐడల్ ఫార్మ్. Second statement, the Hinayana sect believed the salvation that could only be attained through individual effort and self-discipline. ఫస్ట్ ఇది తెలియాలి అంటే హీనయానా అండ్ మహాయానా అనేవి ఏంటో మనకి తెలియాలి. బుద్ధిజం, లార్డ్ బుద్ధ గౌతమ బుద్ధ ఫౌండర్ ఆఫ్ ది బుద్ధిజం మనకి తెలుసు. అండ్ బుద్ధ చనిపోయినటువంటి తర్వాత మనకి బుద్ధిజంలో కూడా డివిజన్స్ అనేవి జరుగుతాయి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగినప్పుడు మనకి స్థవీరవదన్స్ అండ్ మహాసాంఘికాస్ ఉంటారు. వీళ్ళ యొక్క డివిజన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసరికి మనకి వీళ్ళు 2 డిఫరెంట్ సెక్ట్స్ గా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. అదే హీనయానా బుద్ధిజం అండ్ మహాయానా బుద్ధిజం. హీనయానా బుద్ధిజం అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, హూ ఫాలోడ్ ది ఒరిజినల్ బుద్ధిజం. ఇక్కడ మనకి హీనాయాస్ అంటే ఎవరైతే ఒరిజినల్ బుద్ధిజం ని ఫాలో అవుతుంటారో ఎలాంటి చేంజెస్ ని తీసుకురాకుండా వాళ్ళని హీనాయన బుద్ధిస్ట్ అని పిలుస్తాము. అలాగే ఎవరైతే మాకు చేంజెస్ కావాలి, బుద్ధ బోధించినటువంటి బుద్ధిజం ని ఫాలో అవ్వకుండా చేంజెస్ తీసుకురావాలి బుద్ధిజంలో అని ఫీల్ అయి కొత్త సెక్ట్ ని తీసుకొస్తారో వాళ్ళే మనకి మహాయాన బుద్ధిజం ని ఫాలో అయ్యేటువంటి బుద్ధిస్ట్ అని మనం డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూడండి. మహాయానా సెక్ట్ వర్షిప్డ్ బుద్ధ ఇన్ ఐడల్ ఫార్మ్. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కరెక్టే అవుతుంది కదా. ఎందుకు అంటే హీనయానా ఒరిజినల్ బుద్ధిజంలో ఐడల్ వర్షిప్ ని బుద్ధ మనకి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో హీనయానాలో ఐడల్ వర్షిప్ అనేది ఉండదు, మహాయానా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క చేంజ్ ని. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్, హీనయానా సెక్ట్ బిలీవ్డ్ దట్ సాల్వేషన్ కుడ్ ఓన్లీ బి అటైన్ త్రూ ఇండివిజువల్ ఎఫర్ట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఈ యొక్క ఎఫర్ట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారానే మనం మోక్షం అనేది పొందవచ్చు అని ఒరిజినల్ బుద్ధిజంలో మనకి చెప్పినటువంటి ఫిలాసఫీ. సో అది హీనయానా వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది అనమాట. అండ్ బోత్ ఆర్ నాట్ ఎనీ కాజ్, ఒక కాజ్ ఒక ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఏమీ కాదు. అండ్ 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ బట్ ఇండిపెండెంట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ అ ట్రావెలర్ in 14th century visited India and noted highly efficient postal system
where news reached the capital from the borders in just 5 days using horses and foot relays. Which ruler's administration was he likely describing అని అంటున్నారు. 14th centuryలో మనకి అక్బర్ అంటే మొఘల్ టైం పీరియడ్ కి చెందినటువంటి ఈ యొక్క సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ కాలేదు కాబట్టి ఈ ఆప్షన్ ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ మనకి ఆ టైం పీరియడ్ లో సూర్ డైనాసిటీ వర్సెస్ అలాగే ఈ యొక్క ఢిల్లీ సల్తనట్ జరిగిందా అంటే జరగలేదు, వర్సెస్ మొఘల్స్ జరుగుతుంది కాబట్టి ఢిల్లీ ఈ యొక్క థర్డ్ ఆప్షన్ షేర్ షా సూరి ఆప్షన్ ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. మరి ఎవరి టైం పీరియడ్ లో జరుగుతుంది? మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్ లో జరుగుతుంది. తర్వాత దీన్ని ఇంప్రూవ్ చేసి డెవలప్ చేసింది షేర్ షా సూర్ అనమాట. ఈ యొక్క పోస్ట్ ఆఫీసెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అండ్ రోడ్ కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. వీటిని సరై అదిల్స్ అని పిలుస్తాము. వీటిని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. మరి ఎవరి టైం పీరియడ్ లో స్టార్ట్ అయింది? మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ది absence of monumental structures like palaces or temples suggests a decentralized political structure or a priest-king model with limited authority అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి the Harappans were the first to integrate a grid system with a sophisticated underground డ్రైనేజ్ సిస్టమ్ దట్ ఇంక్లూడెడ్ ఇన్స్పెక్షన్ మ్యాన్హోల్స్ అని ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ద డిస్కవరీ ఆఫ్ హంప్డ్ బుల్స్ ఇన్ సీల్స్ ఇండికేట్స్ దట్ ది ఐవీసీ పీపుల్ హ్యాడ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఫర్ బోత్ అగ్రికల్చర్ లేబర్ అండ్ రిలీజియస్ సింబాలిజం. ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్ లో మెయిన్ క్వశ్చన్ ఏమవుతుంది, మనకి ఎన్ని స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ అని మనల్ని అడగడం జరిగింది అనమాట. సో వాట్ విల్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆన్సర్ మనకి ఆప్షన్ డి, ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అవుతుంది. వై? సి ఆప్షన్ డి, ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అవుతుంది. వై? బికాజ్ మనకి ఇండస్ వ్యాలీ టైం పీరియడ్ లో ప్యాలెసెస్ ఆర్ టెంపుల్స్ అనేవి డీసెంట్రలైజ్డ్ గానే ఉండడం జరిగింది అనమాట. దట్ ఈస్ వై ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ సిస్టమ్. మేజర్ సైట్స్ లైక్ ఐవీసీ సైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అక్కడ ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. గ్రిడ్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ మనకి ఇదొక ఏరియా అనుకోండి, ఈ ఇండస్ వ్యాలీ సైట్ లో వన్ ఆఫ్ ది సైట్ అనుకుంటే గ్రిడ్ ప్యాటర్న్ లో కట్టించబడి ఉంటాయి, లైక్ ఇలాగా అనమాట. ఇక్కడ మనకి టోటల్ ఆ యొక్క ఏరియాకి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి, లేదు మార్కెట్స్ అన్ని కూడా ఈ యొక్క ఏరియాలో ఉండడం జరుగుతుంది. అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది, హౌసెస్ అన్ని కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ వీటన్నిటికీ కూడా 90 degrees అనేది ఉంటుంది. ఇలాంటి ఒక గ్రిడ్ సిస్టమ్ ని ఐవీసీ పీపుల్ ఫాలో అవ్వడం జరిగింది అనమాట. రైట్? దట్ ఈస్ వై ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అండ్ హంప్డ్ బుల్స్ అండ్ సీల్స్ అనేవి కూడా మనం చూస్తాం. సీల్స్ అనేవి మనకి జనరల్ గా ట్రేడ్ సర్టిఫికేట్స్ గా యూజ్ చేయడం జరిగింది, ఆమ్యులెట్స్ గా యూజ్ చేయడం జరిగింది, వివిధ రకాలుగా ఈ యొక్క సీల్స్ ని యూజ్ చేయడం జరిగింది. వాటి మీద హంప్డ్ బుల్స్ ని కూడా మనం చూస్తాం. లైక్ మీకు రిలీజియస్ గా చెప్పాలంటే పశుపతి మహాదేవుని కూడా వీళ్ళు పూజించడం జరిగింది అనమాట. అండ్ అప్పుడు కూడా ఈ యొక్క పశుపతి మహాదేవ్ సీల్ ఏదైతే మనకి లభించిందో ఆయన చుట్టూ కూడా యానిమల్ సరౌండ్ అయి ఉంటాయి. వీటిలో వన్ ఆఫ్ ది యానిమల్ కూడా మనం బుల్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ వై బుల్ ఆల్సో ప్లేడ్ ఎ కీ రోల్ డ్యూరింగ్ ఐవీసీ టైమ్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, regarding the Vedic age in the transition to Mahajanpadas, consider the following statements and any statements correct అని అడిగారు. ఫస్ట్ వన్ వచ్చేసి the Rigvedic society was essentially egalitarian where the concept of Varna was based on occupation rather than birth అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. వై? మనకి వేదిక్ ఏజ్ చదువుతున్నప్పుడు ఎర్లీ వేదిక్ ఉంటుంది, దీన్నే రిగ్ వేదిక్ అని పిలుస్తాం. తర్వాతది లేటర్ వేదిక్ ఉంటుంది. ఎర్లీ వేదిక్ టైం పీరియడ్ లో మనకి ఏదైతే కాస్ట్ సిస్టమ్ ఉంటుందో ఈ కాస్ట్ అనేది ఇంకా ఎమర్జ్ అవ్వలేదు, వర్ణ సిస్టమ్ ని ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఈ వర్ణ అనేది బేస్డ్ ఆన్ ది ఆక్యుపేషన్, ఒక పర్సన్ ఏ ఆక్యుపేషన్ ఏ వృత్తిని ఎంచుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క వర్ణాన్ని డిసైడ్ చేయడం జరిగింది రాదర్ దాన్ ది కాస్ట్ అనమాట. లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కాస్ట్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. 4-fold వర్ణ సిస్టమ్ అనేది యూసేజ్ లోకి వస్తుంది, లైక్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఇక్కడ నుంచి కూడా డిఫరెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. బర్త్ కి ఎక్కడో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ ఆక్యుపేషన్ ఇన్ ది లేటర్ వేదిక్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్,
The Sabha was an assembly of elders and elites, where the Samiti was a more folk-based gathering involving the entire tribe అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే అవుతుంది అనమాట. వై? ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మనకి సభా సమితి అనేవి కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు లేటర్ వేదిక్ పీరియడ్ మనకి సభా సమితి ప్రామినెన్స్ అనేది కోల్పోవడం జరుగుతుంది. విధాత అండ్ గణ ఏవైతే ఉంటాయో ఇవి రెండిటికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇన్ ది లేటర్ వేదిక్ పీరియడ్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ది ఎమర్జెన్స్ ఆఫ్ మహాజనపదాస్ వాస్ ప్రైమరీలీ డ్రైవెన్ బై ది డిస్కవరీ ఆఫ్ ఐరన్ ఇన్ ది గాంగెటిక్ ప్లెయిన్స్ విచ్ ఫెసిలిటేటెడ్ లార్జ్ స్కేల్ క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా? ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి మగధ ఎంపైర్ ని చెప్పొచ్చు. మగధ ఎందుకు మనకి అంత పవర్ఫుల్ డైనాసిటీ, ఎందుకు అంత ఎక్కువ ఇన్వేషన్స్ అనేవి జరుగుతాయి అంటే బికాస్ ఆఫ్ ది ఐరన్ అవైలబిలిటీ ఇన్ దట్ రీజియన్. ఐరన్ ఆ టైంలో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి మగధాకి ఎక్కువగా పవర్ఫుల్ డైనాసిటీస్ రూల్ చేయడం జరుగుతుంది, ఇన్వేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఈ యొక్క ఐరన్ డిస్కవరీ వల్లనే వార్ఫేర్ లో కొత్త టెక్నిక్స్ అనేవి కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ కి సంబంధించి మెషినరీ కూడా తయారు చేయించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఆ టైంలో ఐరన్ ని ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి ఐరన్ ఉన్నటువంటి రీజియన్స్ కూడా ఒక పవర్ఫుల్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది దీస్ మహాజనపదాస్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రెఫరెన్స్ టు ది మౌర్యన్ ఎంపైర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు అండ్ హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, ది అర్థశాస్త్ర అడ్వకేట్స్ ఫర్ ఎ హైలీ సెంట్రలైజ్డ్ స్టేట్ వేర్ ద కింగ్స్ డిక్రీ ధర్మన్యాయ ఓవర్ రైడ్స్ ది ట్రెడిషనల్ కస్టమ్స్ అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్, అశోకాస్ ధమ్మ వాజ్ ఎ sectarian faith designed to consolidate the Mauryan state under a single religious identity అని ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్, ద రజుకాస్ అండర్ అశోక were granted judicial powers to ensure uniformity in justice across the empire అని ఇచ్చారు. ఇవి 3 స్టేట్మెంట్స్. ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఇందాకే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అర్థశాస్త్ర గురించి కనుక మనం చూస్తే అర్థశాస్త్ర మనకి తెలుసు సర్వ్స్ యాజ్ వన్ ఆఫ్ ది సోర్స్ టు స్టడీ ది మౌర్యన్ ఎంపైర్ అన్నమాట. ఎవరు రచించారు అర్థశాస్త్రాన్ని? కౌటిల్యుడు రచించడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే అన్నమాట. నెక్స్ట్ వన్, అశోకాస్ ధమ్మ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అశోక ధమ్మ మనకి ఏమని చెప్తుంది? సెక్టేరియన్ ఫెయిత్ అని ఇచ్చారు. సెక్టేరియన్ ఫెయిత్ ఏమీ కాదు, మనం ఇందాక క్వశ్చన్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ధమ్మ అనేది మనకి జస్ట్ ఒక ఎథికల్ కోడ్ లాగా ఇవ్వడం జరిగింది, అంతేకాని ఒక సపరేట్ రిలీజియన్ గా లేదా ఒక ఫెయిత్ గా దాన్నే ఫాలో అవ్వాలి అని ప్రిన్సిపల్ గా అయితే లాంచ్ చేయడం జరగలేదు. రైట్? సో సెకండ్ స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. అండ్ రజుకాస్ అశోక టైం పీరియడ్ లో మనకి టర్మినాలజీ చూసుకోమన్నాను. రజుకాస్ ని దేనికి అపాయింట్ చేయడం జరిగింది? జుడిషియల్ పవర్స్ అనేవి వీళ్ళకి అందించడం జరిగింది అనమాట. సో 1 and 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కుషాన్స్ అండ్ ది సిల్క్ రోడ్ అని ఇచ్చారు. అండ్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద కుషాన్స్ వర్ ద ఫస్ట్ డైనాసిటీ ఇన్ ఇండియా టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్ అనే వైడర్ స్కేర్ మోడల్డ్ ఆన్ రోమన్ కరెన్సీ స్టాండర్డ్స్ అని ఇచ్చారు. కుషాన్స్ అనే వాళ్ళు అసలు ఎప్పుడు రావడం జరుగుతుంది? పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్. ఇప్పుడే మనం మౌర్యన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ మౌర్యన్ ఎంపైర్ తర్వాత పోస్ట్ మౌర్యన్ టైం పీరియడ్ లో మనకి కుషాన్స్ అనే వాళ్ళు ఇండియాకి రావడం జరుగుతుంది. ఎవరి తర్వాత రావడం జరుగుతుంది? ఫారిన్ నేషన్స్ నుంచి ఇన్వేషన్స్ మనకి 4 కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది. 4 డైనాసిటీస్ రావడం జరుగుతుంది. వాళ్ళే ఇండో గ్రీక్స్, షకాస్, పార్థియన్స్ అండ్ కుషాన్స్ అనమాట. ఈ పార్థియన్స్ తర్వాత లాస్ట్ వచ్చేటువంటి డైనాసిటీ మనకి కుషాన్స్. అండ్ ఈ కుషాన్సే మనకి గోల్డ్ కాయిన్స్ అనేది ఎక్కువ నెంబర్ లో ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, ద గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ప్యాటర్నైజ్డ్ బై ది కుషాన్స్ యూజ్డ్ ఇండిజినస్ రెడ్ శాండ్ స్టోన్ యాజ్ ఇట్స్ ప్రైమరీ మీడియం అని ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్ గా కరెక్టే, కానీ రెడ్ శాండ్ స్టోన్ అనేది మాత్రం రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేయలేదు, బ్లూయిష్ గ్రే ఉండేటువంటి శాండ్ స్టోన్ ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఈ యొక్క శాండ్ స్టోన్ కలర్ కూడా మనకి రాంగ్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వై? మనకి 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ ఉంటాయి. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మనకి బ్లూయిష్ గ్రే,
అలాగే మనకి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటాం, లేదా దీన్నే జైన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తాము. వీళ్ళు మనకి ఈ యొక్క రెడ్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ వచ్చేసి మనకి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కంప్లీట్గా మనకి మార్బుల్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క స్టోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్ ఏది యూజ్ చేశారు అనే దానిలో కూడా ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని ఆన్సర్ చేయాలి. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. సో మనం ఆప్షన్ బి అండ్ డిని ఎలిమినేట్ చేస్తాం. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి అవుట్రైట్గా ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. కనిష్క కన్వీన్డ్ ది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇది ఇందాకే మనం డిస్కస్ చేసాం. ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్? కశ్మీర్లో కండక్ట్ చేయడం జరిగింది. విచ్ లెడ్ టు ది ఫార్మల్ డివిజన్ ఆఫ్ బుద్ధిజం ఇంటూ హీనాయన అండ్ మహాయన. ఇది ఇందాకే మనం డిస్కస్ చేసాం కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. Next question. With reference to the Shatavahana dynasty, consider the following statements and which of the statements are correct అని అడిగారు. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంటే, they were the first indigenous dynasty to adopt the practice of granting tax-free villages to Brahmanas and Buddhist monks అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి the Shatavahanas were matrilineal in their social structure as evidenced by kings taking their mothers' names అని ఇచ్చారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ది గాథా సప్తసతి అండ్ anthology of Prakrit poems is attributed to Shatavahana king Hala అని ఇచ్చారు. మరి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. బికాస్ మనకి శాతవాహన కింగ్స్ ఫస్ట్ టైం మన ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే ఫస్ట్ టైం ఈ యొక్క ట్యాక్స్ ఫ్రీ విలేజెస్ అనేవి అందించడం జరుగుతుంది ఫర్ ది బుద్ధిస్ట్ మాంగ్స్ అండ్ బ్రాహ్మణాస్కి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. వై? బికాస్ శాతవాహనాస్ మ్యాట్రీ లీనియల్ కాదు, దే ఆర్ ప్యాట్రీ లీనియల్. ఇక్కడ మ్యాట్రీ లీనియల్ అని ఇచ్చి ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది అంటే, శాతవాహన కింగ్స్ మనకి మ్యాట్రోనిమిక్స్ ని ఫాలో అవ్వడం జరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాట్రీ లీనియల్ అనమాట. మ్యాట్రోనిమిక్స్ అంటే ఏంటి అంటే, కింగ్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నేమ్ కి ముందు వాళ్ళ మదర్ నేమ్ ని పెట్టుకునే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి అని పిలుస్తాం. ఇక్కడ మనకి గౌతమి అనేది నేమ్ ఆఫ్ హిస్ మదర్ అనమాట. గౌతమి బాలాశ్రీ నేమ్ ని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మదర్స్ నేమ్స్ పెట్టుకోవడాన్ని ఏమంటాము అంటే మ్యాట్రోనిమిక్స్ అంటాం. ఈ మ్యాట్రోనిమిక్స్ ఫాలో అయ్యారు కానీ శాతవాహన కింగ్స్ మనకి మ్యాట్రీ లీనియల్ వాళ్ళ యొక్క సొసైటీ అని చెప్పడానికి లేదనమాట. ప్యాట్రీ లీనియల్ స్ట్రక్చరే ఫాలో అవ్వడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది కాబట్టి ఏ, సి అండ్ డి ఎలిమినేట్ అయితే ఆన్సర్ మనకి ఆప్షన్ బి. అండ్ గాథా సప్తసతి కనుక మనం చూసుకుంటే ఎవరు రచించారు? హాలుడు రచించడం జరుగుతుంది. ఈయన కూడా కింగ్ మనకి ఆల్సో ఏ పోయెట్ అనమాట. అండ్ ఈయన రాసినటువంటి బుక్ ఏ లాంగ్వేజ్ లో రాశారు? ప్రాకృత్ లాంగ్వేజ్ లో రాయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందాకే మనం చూసాం అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్, నాట్ సాంస్క్రిట్. ఓకే, సో సాంస్క్రిట్ కాదు, ప్రాకృత్ లోనే ఈ యొక్క బుక్ కూడా హాలా రచించడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ది గుప్తా ఎంపైర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద గుప్తా పీరియడ్ saw the decline of feudal structure which is సామంతా సిస్టమ్ లేదా ఫ్యూడేటరీ సిస్టమ్ అంటాం, అండ్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ ఆల్ జ్యుడిషియల్ పవర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఎంపరర్ అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్టియం కరెక్ట్లీ ప్రపోజ్డ్ దట్ ది ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అండ్ దట్ ఎక్లిప్సెస్ ఆర్ caused by the shadows rather than demons అని ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద డెవలప్మెంట్ ఆఫ్ నగరా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ రీచ్డ్ ఇట్స్ క్లాసికల్ పెనాకిల్ డ్యూరింగ్ ది గుప్తా ఎరా అని ఇచ్చారు. ఈ యొక్క స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఇందాకే డిస్కస్ చేసాము. ఇండియాలో మనకి నార్త్ అండ్ సదరన్ రీజియన్స్ ని బేస్ చేసుకొని ఈ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చేంజ్ అవుతుందని చెప్పాను నేను మీకు. సో మనకి గుప్తా ఎంపైర్ కాబట్టి నార్థన్ పార్ట్ కాబట్టి నగరా స్టైల్, ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో ఈ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ఆర్యభట్ట రచించినటువంటి బుక్ మనకి
ఆర్యభట్టీయం, ఇది కూడా మనకి తెలుసు అనమాట. మరి ఈ బుక్ దేని గురించి చెప్తుంది మనకి? అర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని చెప్పడం జరుగుతుంది. మనకి గుప్తా ఎంపైర్ లో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ లో మనకి ఈ యొక్క గుప్తా ఎంపైర్ టైం పీరియడ్ లో డెవలప్మెంట్ అనేది జరిగింది అనమాట. విచ్ మీన్స్ కింగ్స్ యొక్క ప్యాటర్నేజ్ అనేది అన్ని ఫీల్డ్స్ లోను డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ది సైన్స్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ది ఆస్ట్రానమీ, అది మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, సుశ్రుత గురించి చదువుకుంటాం. సో ఎవ్రీ ఫీల్డ్లో మనకి డెవలప్మెంట్ అనేది చూస్తాం ఇన్ ది గుప్తా ఎంపైర్. హెన్స్ ఆర్యభట్ట రచించినటువంటి ఆర్యభట్టీయం బుక్ లో మనకి అర్త్ దాని యొక్క యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్లిప్సెస్ కూడా యొక్క షాడోస్ వల్ల వస్తాయి. లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా, విచ్ మీన్స్ చంద్రగ్రహణం అండ్ సూర్యగ్రహణం అనేవి అవే మనకి ఇక్కడ ఎక్లిప్సెస్ అన్నమాట. ఇవి దెయ్యాల వల్ల కాదు, ఈ యొక్క మూమెంట్ యొక్క షాడోస్ వల్ల జరుగుతున్నాయి అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. మరి ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంటే ద గుప్తా పీరియడ్ సాw ద డిక్లైన్ ఆఫ్ ఫ్యూడల్ స్ట్రక్చర్ అని ఇచ్చారు. అండ్ స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్ అవుతుంది. వై? డిక్లైన్ ఆఫ్ ఫ్యూడల్ స్ట్రక్చర్ కాదు, రైజ్ ఆఫ్ ఫ్యూడల్ స్ట్రక్చర్ అనేది గుప్తా టైం పీరియడ్ లో చూడడం జరిగింది అనమాట. హెన్స్ ఇది రాంగ్ అవుతుంది. అండ్ డీసెంట్రలైజేషన్ ఇక్కడ ఫాలో అవడం జరిగింది అనమాట. ఓకే, సో స్టేట్మెంట్ 1 రాంగ్ కాబట్టి ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది చోళా అడ్మినిస్ట్రేషన్ అన్నారు అండ్ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ డీటెయిల్స్ ది క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్ క్రైటీరియా ఫర్ మెంబర్స్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీ. ఇందాకే మనం చూసాము ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ లో టోటల్ 3 parts ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఉంటుంది. ఉర్, సభ అండ్ నగరం అన్నాం, రైట్. సో ఈ సభ, విలేజ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్, మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ అనేవి ఈ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడి ఉంది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ద చోళా స్టేట్ కాల్డ్ కలెక్టెడ్ వెట్టి విచ్ వాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ క్యాష్ బై ది మర్చెంట్ గిల్డ్స్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. వై? వెట్టి అంటే మీన్స్ స్లేవరీ సిస్టమ్ అనమాట. వెట్టి చాకరీ అని పిలుస్తాం మనము. ఆ యొక్క సిస్టమ్ ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది, విచ్ మీన్స్ ఫోర్స్డ్ లేబర్ అనొచ్చు. అండ్ ఇది ఎలాంటి టైప్ ఆఫ్ క్యాష్ కాదు, విచ్ ఈస్ పెయిడ్ యాజ్ అ శాలరీ. సో ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ది పెరియనాడు వాజ్ ఎ టెరిటోరియల్ అసెంబ్లీ దట్ లుక్డ్ ఆఫ్టర్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషనల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. ఎస్, పెరియనాడు మనకి టెరిటోరియల్ అసెంబ్లీ అనమాట. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ కి సంబంధించి చూసుకోవడం జరిగింది డ్యూరింగ్ చోళా టైం పీరియడ్. హెన్స్ 1 and 3 ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది విజయనగర ఎంపైర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. అలాగే ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ది రాయాస్ ఆఫ్ విజయనగర ఫాలోడ్ ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ ద టైటిల్ హిందూ సురత్రత్న లేదా సుల్తాన్ అమాంగ్ హిందూ కింగ్స్ అనేటువంటి టైటిల్ యూజ్ చేయడం జరిగింది అని అన్నారు. నెక్స్ట్ వన్, ది నాయంకరా సిస్టమ్ గేవ్ మిలిటరీ చీఫ్స్ ల్యాండ్ రైట్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మెయింటైనింగ్ అ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రూప్స్ ఫర్ ద కింగ్. ఆర్మీకి సంబంధించి ఈ క్వశ్చన్ ఇచ్చారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయ రోడ్ ది అముక్త మాల్యద ఇన్ సాంస్క్రిట్ టు ప్రమోట్ ది భక్తి ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి? మనకి ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, విజయనగర రూలర్స్ మనకి ఈ యొక్క టైటిల్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ యూజ్ చేయడం కూడా జరిగింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, నాయంకర సిస్టమ్ ఫాలో అయ్యారు ఫర్ ది మిలిటరీ మెయింటెనెన్స్ పర్పస్ అనమాట. అండ్ థర్డ్ స్టేట్మెంట్ మనకి ఎందుకు ఇన్కరెక్ట్ అవుతుందంటే అముక్త మాల్యద అనేది రచించింది శ్రీకృష్ణ దేవరాయ, కరెక్టే. బట్ ఇట్ వాస్ నాట్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్, ఇట్ వాస్ రిటర్న్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. హెన్స్ మీరు ఏదైనా సరే ఒక బుక్ గురించి చదువుతున్నారు అంటే ఏ లాంగ్వేజ్ లో రాసి ఉంది అనేది కూడా మీరు చదవాలి విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ, రైట్. హెన్స్ మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 అవుతుంది. అండ్ శ్రీకృష్ణ దేవరాయ సాంస్క్రిట్ లో రాసినటువంటి బుక్ ఏంటి? మనకి జాంబవతి కళ్యాణం.
లేదా జాంబవతి పరిణయం అంటాం. ఈ యొక్క బుక్ అనేది సాంస్క్రిట్ లో శ్రీకృష్ణదేవరాయ రచించడం జరిగింది అండ్ అముక్తమాల్యదాని తెలుగులో రచించడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, అసర్షనింగ్ అండ్ రీజనింగ్ ఇచ్చారు. Bhakti and Sufi movements played a crucial role in the development of regional languages in medieval India అని assertion ఇచ్చారు. దానికి రీజన్ ఏమని ఇచ్చారు? The saints of these movements rejected the use of Sanskrit and Persian, preferring to preach in the local vernacular to reach the common masses. Assertion and reason రెండు కూడా కరెక్టే. మరి రీజన్ అసర్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ది అసర్షన్. వై? మనకి భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ జరిగినప్పుడు ఎవరైతే ఈ యొక్క భక్తి అండ్ సూఫీ సెయింట్స్ ఉన్నారో వీళ్ళు మోస్ట్లీ ఈ యొక్క రెండు లాంగ్వేజెస్ సాంస్క్రిట్ అండ్ పర్షియన్ కే పరిమితం కాకుండా లోకల్ లాంగ్వేజెస్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వై? వాళ్ళ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎయిమ్ అనేది ఎక్కువ పీపుల్ కి రీచ్ అవ్వాలి, హోల్ ఇండియాకి రీచ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో లోకల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇంపార్టెన్స్, లైక్ మరాఠీ, బెంగాలీ, తెలుగు అన్ని లాంగ్వేజెస్ కి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. హెన్స్ మనకి అసర్షన్ కి రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హెన్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ చూద్దాం. ద బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 3, టోటల్ గా ఎన్ని పానీపట్ బ్యాటిల్స్ జరుగుతాయి? 3 జరుగుతాయి. ఫస్ట్ వన్ స్టార్టింగ్ విత్ ది ఎమర్జెన్స్ ఆఫ్ మొఘల్స్ అనమాట. బాబర్ తో మనకి జరిగేటువంటిది బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1 అని చెప్తాం. సెకండ్ వన్ వచ్చేసి అక్బర్ కి జరుగుతుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి అఫ్ఘన్స్ వర్సెస్ మరాఠాస్ జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 3 అనేది 1761 లో జరుగుతుంది. ఏమంటున్నారు? విచ్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ దట్ డిడ్ నాట్ డిసైడ్ హూ వుడ్ రూల్ ఇండియా బట్ రాదర్ హూ వుడ్ నాట్ అని ఇచ్చారు. దానికి రీజన్ ఏమంటున్నారు? ద మరాఠా డిఫీట్ weakened their claim to the Mughal succession, while the victorious Ahmad Shah Abdali అంటే మనకి ఆఫ్ఘన్ రూలర్ returned to Kabul, leaving a political vacuum for the East Indian Company అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రీజన్ రెండు కూడా మనకి కరెక్టే అవుతాయి. వై? బికాస్ మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఆఫ్ఘన్స్ వర్సెస్ మరాఠాస్ ఈ యొక్క యుద్ధం అనేది జరుగుతుందో అందులో మనకి అహ్మద్ షా అబ్దాలీ గెలవడం జరుగుతుంది, మరాఠాస్ ఓడిపోవడం జరుగుతుంది. బట్ మరి అహ్మద్ షా అబ్దాలీ ఇక్కడ మనకి అక్వైర్ చేసుకోవడం జరుగుతుందా అంటే జరగదు. గెలిచిన తర్వాత ఆయన కాబుల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది టు ది ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఇక్కడ ఈ యొక్క పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడింది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి అది సరైన టైం అవుతుంది టు ఎస్టాబ్లిష్ దేర్ సుప్రిమసీ అనమాట. హెన్స్ వాళ్ళ యొక్క పవర్ అనేది మన ఇండియాలో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. హెన్స్ అది టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది. దాట్ ఎవరు రూల్ చేయాలి అనేది అనుకుంటే ఎవరు రూల్ చేయకూడదో వాళ్ళు పవర్ లోకి రావడానికి ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 3 అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అయింది అని మనం చెప్పొచ్చు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ చూసుకుంటే ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1793 క్రియేటెడ్ అ లోయల్ క్లాస్ ఆఫ్ జమీందార్స్ ఫర్ ద బ్రిటిష్ బట్ లెడ్ టు ది ఇంపవరిష్మెంట్ ఆఫ్ ది పెజెంట్రీ అని అన్నారు. దానికి రీజన్ ఏమని ఇచ్చారు? ద స్టేట్ డిమాండ్ వాస్ ఫిక్స్డ్ ఫర్ ఎవర్ but the zamindars were free to extract as much rent as they wanted from the tenants without any legal limits on eviction. మరి ఈ రీజన్ కరెక్టా అసర్షన్ కి అంటే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. దీన్నే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటాము, లేదంటే జమీందారీ సిస్టమ్ అని అంటాం. ఎప్పుడు వచ్చింది? 1793లో ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరిగింది. అండ్ దీంతో మనకి ఓనర్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ పెసెంట్స్ కి అంటే ఓనర్ రైట్స్ కూడా మనకి పెజెంట్స్ కి ఇవ్వలేదు. ఎవరైతే జమీందార్స్ ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అండ్ ఎంత ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి అనేది కూడా లిమిట్ లేదు. దట్ విల్ బి డిసైడెడ్ బై ది జమీందార్స్. ఈవెన్ దో న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా వచ్చినా సరే ఎలాంటి కాంపెన్సేషన్ కానీ లేదా కన్సెషన్ కానీ ఇవ్వలేదు. దే హ్యాడ్ టు పే ది కంప్లీట్ ట్యాక్స్ కాబట్టి హెన్స్ ఒక లిమిట్ అనేది ఎప్పుడూ కూడా లేదు. రైట్? సో దీనివల్ల ఏం జరిగింది? పెజెంట్రీ ఇంకా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అనేది వర్స్ అవ్వడానికి ఇది దారినిచ్చిందని మనం చెప్పొచ్చు. హెన్స్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Mahatma Gandhi suspended the civil disobedience movement in 1931 and agreed to attend the second round table conference అనేది assertion.
దీనికి రీజన్ ఏమి ఇచ్చారు? ది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ ఎ టోటల్ విక్టరీ ఫర్ ద కాంగ్రెస్ as the British agreed to demand the పూర్ణ స్వరాజ్ అని ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా ఈ యొక్క అసెర్షన్ కి అంటే ఈ యొక్క రీజన్ కూడా కరెక్టే అవుతుంది. వై? మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి టోటల్ గా 3 జరుగుతాయి. 1930, 1931, 1932. 1930లో జరిగేటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని గాంధీజీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ 1931కి వచ్చే టైం పీరియడ్ కి గాంధీజీ గారు అలాంగ్ విత్ సరోజినీ నాయుడు గారు అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వై? ఈ యొక్క సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫస్ట్ మనం సస్పెండ్ చేసుకోవడం జరుగుతుంది బై ది మహాత్మా గాంధీ. అండ్ ఆ తర్వాత ఈ యొక్క ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని బాయ్కాట్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టైంలోనే మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది కూడా సైన్ చేసుకోవడం జరుగుతుంది. దాన్నే ఢిల్లీ డిక్లరేషన్ అని కూడా పిలుస్తాం అనమాట. హెన్స్ రీజన్ ఇక్కడ ఇచ్చినటువంటి రీజన్ అనేది అసెర్షన్ కి కరెక్ట్. అండ్ ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టైం పీరియడ్ లోనే ఇంకొక ప్యాక్ట్ కూడా జరుగుతుంది. అదే మనకి పూనా ప్యాక్ట్, రైట్? అంబేద్కర్ వర్సెస్ గాంధీ రిగార్డింగ్ ది కమ్యూనల్ అవార్డ్. ఓకే, దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అగైన్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది వేరు, పూనా ప్యాక్ట్ అనేది వేరన్నమాట, రైట్? ఓకే, లెట్ మీ ఎరేస్ దిస్. ఎస్, సో ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది క్యాబినెట్ మిషన్ ఇన్ 1946 rejected the idea of separate sovereign state of Pakistan అనేది assertion. Reasoning వచ్చేసి the mission argued that the creation of Pakistan would not solve the communal problem as large Hindu, Sikh and Muslim minorities would remain on both sides of the border అని ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ ఈ రీజన్ కరెక్టా అంటే ఎస్, ఈ రీజన్ కరెక్టే. ఎందుకు? ఒక ప్రైమరీ లాజికల్ బేసిస్ అనేది క్యాబినెట్ మిషన్ ఏం తీసుకుంది, ఈ యొక్క గ్రూపింగ్ స్కీమ్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు ఓవర్ ది పార్టిషన్ అని చెప్పడం జరిగింది అనమాట. హెన్స్ క్యాబినెట్ మిషన్ అనేది ఈ యొక్క సపరేట్ సావరెన్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ఫార్మేషన్ ని రిజెక్ట్ చేయడం జరిగింది, రైట్? హెన్స్ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The reorganization of states on linguistic basis in 1956 did not lead to the disintegration of India as initially feared by many leaders అనేది assertion. Reason ఏంటి? Linguistic states allowed for the democratic participation of people in their own language, thereby strengthening the federal bond అని ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనకి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది తెలియాలి. మనకి నెహ్రూ అండ్ పటేల్ ఇనీషియల్ గా కూడా వేరీ అయినప్పటికీ కూడా ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1956 లో అపాయింట్ చేయడం జరుగుతుంది. దీన్నే ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాం. వై? మనకి చైర్మన్ ఆఫ్ దిస్ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చేసి ఫజల్ అలీ. హెన్స్ ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాము. ఫజల్ అలీ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ఏమని చెప్పడం జరిగింది? లింగ్విస్టిక్ ఐడెంటిటీ అనేది కో ఎగ్జిస్ట్ అవుతుంది విత్ నేషనల్ ఐడెంటిటీ అని చెప్పడం జరిగింది. హెన్స్ ఈ యొక్క రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది లింగ్విస్టిక్ బేసిస్ లో ఈ యొక్క డిజిగ్నేషన్ ఆఫ్ ఇండియాకి వర్కౌట్ అవ్వదు అని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, హెన్స్ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి టర్మ్ ని ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్ తో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. కలిసా ల్యాండ్స్ అంటే ఏంటి? మనకి కలిసా స్టాండ్స్ ఫర్ ల్యాండ్స్ అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ క్రోన్. క్రోన్ కంట్రోల్లో ఉండేటువంటి ల్యాండ్స్ ఏమంటాము అంటే కలిసా ల్యాండ్స్ అని పిలుస్తాం. మరి మదద్ ఈ మ్యాష్ ల్యాండ్స్ అని వేటిని పిలుస్తాము? ఏ ల్యాండ్స్ అయితే రిలీజియస్ పీపుల్ కి మనం డెడికేట్ లేదా గ్రాంట్ చేసేస్తామో వాటిని మదద్ ఈ మ్యాష్ ల్యాండ్స్ అని పిలవడం జరుగుతుంది. మరి పైబాకీ ల్యాండ్స్ అంటే ఏంటి? పైబాకీ అంటే ఏవైతే ల్యాండ్స్ ని జాగీర్స్ గా మనం అసైన్ చేయాలి అనుకుంటున్నామో టు గివ్ దెమ్ టు ది జాగీర్దార్స్ లేదా మన్సబ్దార్స్, వీటిని ఏమంటాము అంటే పైబాకీ ల్యాండ్స్ అని పిలుస్తాము. వక్ఫ్ ల్యాండ్స్ అనేవి ఏంటి? మనకి
రీసెంట్ గా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది న్యూస్ లో ఉంది, వక్ఫ్ ల్యాండ్స్ వక్ఫ్ బోర్డ్ అనేది కూడా మనకి న్యూస్ లో ఉంది. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వక్ఫ్ ల్యాండ్స్ అంటే మనకి ఏవైతే ల్యాండ్స్ ని రిలీజియస్ ఎండోమెంట్స్ కి డెడికేట్ చేస్తామో వాటిని వక్ఫ్ ల్యాండ్స్ అని కూడా పిలుస్తాం. హెన్స్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏకి 2 అవుతుంది, బికి 1 అవుతుంది, సికి 3 అండ్ డికి 4. సో 2, 1, 3 అండ్ 4 ఉండే ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చారు. మనకి కొన్ని యాక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యాక్ట్స్ ని ఆ యాక్ట్ తో తీసుకొచ్చినటువంటి ఫీచర్ ఏంటో దాంతో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. దీంతో మనం ఏం చేస్తాము, 1774 లో మనము సుప్రీం కోర్టుని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ కల్కట్టా. హెన్స్ ఆప్షన్ ఏకి ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వస్తుంది, పిట్స్ ఇండియా యాక్ట్ అనేది 1784 లో వస్తుంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, మనకి డ్యూయల్ సిస్టమ్. ఆల్రెడీ మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఉంటుంది అండ్ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. హెన్స్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అనమాట. సో బికి మనకి ఆన్సర్ 3 అవుతుంది. మరి థర్డ్ వన్ ఏంటి, చార్టర్ యాక్ట్ 1833. ఇందులో ఉన్నటువంటి ఫీచర్ ఏంటి, మనకి కంపెనీ యొక్క మోనోపలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపలి ఆన్ టీ ట్రేడ్ అనేది ఎండ్ అయిపోతుంది విత్ దిస్ చార్టర్ యాక్ట్ 1933. హెన్స్ సికి 4 అవుతుంది అండ్ డికి ద రిమైనింగ్ ఆప్షన్ 1 అన్నమాట. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 తో మనకి పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. హెన్స్ మనకి డికి 1 అవుతుంది. సో 2, 3, 4, 1 అనేది ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని మూమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అండ్ ఆ మూమెంట్స్ యొక్క ఫౌండర్స్ ఎవరు అనేది మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది ఇన్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ వన్ వచ్చేసి ధర్మసభ అని ఇచ్చారు. ధర్మసభ ఫౌండర్ ఎవరు, మనకి రాధాకాంత్ దేవ్ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ ధర్మసభ. అండ్ ధర్మసభ అనేది బ్రహ్మో సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. ఈ యొక్క బ్రహ్మో సమాజ్ కి అగెయిన్స్ట్ గా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఈ ధర్మ సభ. నెక్స్ట్ వన్ వచ్చేసి సేవా సదన్ యొక్క ఫౌండర్ ఎవరు, మనకి బెహరంజీ ఎం మల్బారీ అనమాట. మరి ఈ యొక్క సేవా సదన్ అనేది కూడా చైల్డ్ మ్యారేజ్ కి అగెయిన్స్ట్ గా వర్క్ చేయడం జరిగింది. అండ్ చైల్డ్ మ్యారేజ్ కి అగెయిన్స్ట్ గా బెహరంజీ మల్బారీ గారు మనకి సోషల్ వర్క్ అనేది చాలా చేయడం జరిగింది. అలాగే జర్నల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్. థర్డ్ వన్ వచ్చేసి దేవా సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు, శివనారాయణ్ అగ్నిహోత్రి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రహ్మనాయ్ మసియాదన్ సభ అనమాట. ఇది మనం పార్సీస్ కి ఈ యొక్క సభని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టు బ్రింగ్ బ్యాక్ దేర్ గ్లోరీ. మరి ఇది ఎవరు ఫౌండ్ చేయడం జరిగింది, దాదాబాయి నౌరోజీ గారు స్థాపించడం జరిగింది ఈ యొక్క సభని. రైట్. హెన్స్ ఆన్సర్ ఏమవుతుంది మనకి 1, 2, 3 and 4. సో ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫారెన్ ట్రావెలర్స్ విత్ ద రూలర్స్ దే విజిటెడ్. నేను ఇందాకే డిస్కస్ చేయడం జరిగింది. మనం విజయనగర ఎంపైర్ గురించి డిస్కస్ చేసాము అంటే డెఫినెట్ గా దేర్ విల్ బి ఏ క్వశ్చన్ రిగార్డింగ్ ది ఫారెన్ ట్రావెలర్స్. బికాస్ ఏ యొక్క ఎంపైర్ టైం పీరియడ్ లో కూడా విజిట్ చేయనంత మంది ఫారెన్ ట్రావెలర్స్ ఈ యొక్క టైం పీరియడ్ లో కింగ్స్ కోర్ట్స్ కి విజిట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి నికోలో డి కాంటీ గురించి ఇవ్వడం జరిగింది. నికోలో డి కాంటీ ఎవరి టైం పీరియడ్ లో విజిట్ చేస్తారు, దేవరాయ 1 టైం పీరియడ్ లో విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ డొమింగో పేస్ ఎవరి టైం పీరియడ్ లో విజిట్ చేస్తారు, కృష్ణదేవరాయ టైం పీరియడ్ లో విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే బెర్బోసా కూడా, డొమింగో పేస్ అండ్ బెర్బోసా మనకి శ్రీకృష్ణదేవరాయ టైం పీరియడ్ లోనే విజిట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఫ్రాంకోయిస్ బర్నియర్ మనకి ఔరంగజేబ్ మొఘల్ ఎంపరర్ టైం పీరియడ్ లోనే విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే విలియం హాకిన్స్ కూడా మనకి జహంగీర్ టైం పీరియడ్ మొఘల్ టైం పీరియడ్ లోనే విజిట్ చేయడం జరుగుతుంది.
అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విలియం హాకిన్స్? పర్మిషన్ కోసం, ట్రేడ్ పర్మిషన్ కోసం ఈయన జహంగీర్ కోర్ట్కి రావడం జరుగుతుంది అండ్ పర్మిషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, రైట్? హెన్స్ మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3 and 4 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హియర్ ఆల్సో, రైట్? నెక్స్ట్ వన్, ఏన్షియన్ పోర్ట్ ఏరియాస్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని ఏ స్టేట్ లో లొకేట్ అయి ఉన్నాయి అనేది మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఎవర్ ఏన్షియంట్ పోర్ట్స్ గురించి చదువుతున్నారు మీరు ఏన్షియంట్ హిస్టరీలో లేదా మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీలో అనుకుంటే, వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ అబౌట్ పోర్ట్స్, జస్ట్ ట్రై టు లొకేట్ దెమ్, హెన్స్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ, రైట్? సో మనకి ఈస్టర్న్ కోస్ట్ లో పోర్ట్స్ ఉంటాయి, అలాగే వెస్టర్న్ కోస్ట్ లో పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. మరి బర్గాజా పోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది మనకి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. బార్గాజా పోర్ట్ అనేది గుజరాత్ లో ఉంటుంది. అండ్ సోపారా పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? సోపారా ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర, వెస్టర్న్ కోస్ట్. అలాగే పుహార్ అనేది మనకి తమిళనాడులో ఉంటుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ కోస్ట్. అలాగే తామ్రలిప్తి పోర్ట్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఈస్టర్న్ కోస్ట్ అనమాట, రైట్? హెన్స్ మనకి ఆన్సర్స్ ఏబిసిడికి 1, 2, 3, 4 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ విత్ దేర్ ఫౌండర్స్ అని అంటున్నారు. సో ఆర్గనైజేషన్స్ ఇచ్చారు అండ్ ఆ ఆర్గనైజేషన్స్ యొక్క ఫౌండర్స్ ని మనం మ్యాచ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అభినవ్ భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ విడి సవార్కర్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అనుశీలన్ సమితిని మనకి ప్రమథనాథ్ మిత్రా గారు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. గదర్ పార్టీని కూడా మనకి లాలా హర్దయాల్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళనే మనం గదరైట్స్ అంటాం. ఇందాక మనం డిస్కస్ చేసాము, హెన్రీ వివియన్ డెరోజియో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినటువంటి పీపుల్ ని డెరోజియన్స్ అని పిలిచే వాళ్ళము అని ఎలాగైతే చెప్పామో, ఎవరైతే గదర్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళని గదరైట్స్ అని పిలిచే వాళ్ళం. మరి ఎక్కడ ఫామ్ అయ్యింది ఈ యొక్క పార్టీ అనేది? సెయింట్ ఫ్రాన్సిస్కోలో అవుట్ సైడ్ ఇండియా యొక్క పార్టీ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, భారత్ నవజీవన్ సభ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? భగత్ సింగ్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఏవైతే మనకి రెవల్యూషనరీ టెర్రరిజం ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ మూవ్మెంట్ అనేది చదువుతామో ఆ యొక్క టైం పీరియడ్ లోనే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. హెన్స్ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ దేర్ కోర్ బిలీవ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఏన్షియంట్ ఫిలాసఫీస్ కొన్ని ఇచ్చారు, వీటిని స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అని పిలుస్తాము. మనకి టోటల్ గా ఎన్ని ఉంటాయి? 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఉంటాయి. ఆ 6 లో ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. ఏది మనకి ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సంఖ్యా ఫిలాసఫీ. సంఖ్యా ఫిలాసఫీ అంటే ఏంటి? బిలీవ్స్ ఇన్ ది డ్యూయలిజం ఆఫ్ పురుష, విచ్ మీన్స్ కాన్షియస్నెస్, అండ్ ప్రాకృతి, మ్యాటర్ అన్నారు. సెకండ్ వన్ వచ్చేసి న్యాయ ఫిలాసఫీ. న్యాయ అంటే విచ్ స్టాండ్స్ ఫర్ లాజిక్ అనమాట. లాజిక్ ని ఫోకస్ చేస్తూ ఇది సఫరింగ్ ని ఎండ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చేదే మనకి న్యాయ ఫిలాసఫీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైశేషిక ఫిలాసఫీ. వైశేషిక ఫిలాసఫీ అనేది దేన్ని ఫోకస్ చేయడం జరుగుతుంది? మనకి ప్రపోజెస్ దట్ ది యూనివర్స్ ఈస్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ అని ఇచ్చారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యోగా ఇచ్చారు. ఎంఫసైజెస్ దట్ గాడ్ ఈస్ ద ప్రైమరీ క్రియేటర్ ఆఫ్ ది ఫిజికల్ యూనివర్స్ అని ఇచ్చాను. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అనేవి కరెక్టే, బట్ ఫోర్త్ వన్ కరెక్టా? మనకి ఇక్కడ యోగా అంటే ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ ఈస్ ద ప్రైమరీ క్రియేటర్ ఆఫ్ ఫిజికల్ యూనివర్స్ అని ఎప్పుడూ కూడా యోగాలో మనకి చెప్పడం అనేది జరగదు అన్నమాట. యోగా ఫిలాసఫీ అనేది కంప్లీట్లీ అథీస్టిక్ ఫిలాసఫీ లేదా గాడ్ విషయంలో సైలెంట్ గా ఉండేటువంటి ఫిలాసఫీ యోగా ఫిలాసఫీ. హెన్స్ మనకి ఫోర్త్ వన్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3 pairs ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ అన్నారు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయ్యున్నాయి అని అడుగుతున్నారు.
ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అన్నారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డల్ హౌసీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఉంటుంది ఇలానే, దట్ ఈస్ సబ్సిడరీ అలయన్స్. మరి ఈ సబ్సిడరీ అలయన్స్ ని ఎవరు లాంచ్ చేయడం జరుగుతుంది? విలియం బెంటిక్. విలియం బెంటిక్ తీసుకొచ్చేదే ఈ యొక్క సబ్సిడరీ అలయన్స్. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది లార్డ్ డల్ హౌసీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ సపరేషన్ ఆఫ్ తగ్గి. సపరేషన్ ఆఫ్ తగ్గిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ విలియం బెంటిక్. అండ్ అనెక్సేషన్ ఆఫ్ పంజాబ్ లార్డ్ హార్డింజ్ 1 అంటున్నారు. దీన్ని చూద్దాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ లార్డ్ రిపన్ అని ఇచ్చారు. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అనేవి మనకి ఇక్కడ కరెక్టే. బట్ థర్డ్ వన్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే మనకి లార్డ్ హార్డింజ్ 1 ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆంగ్లో సిక్ వార్స్. ఆంగ్లో సిక్ వార్స్ జరుగుతాయి. ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేది సైన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ టైం పీరియడ్ లో ఉన్నటువంటి మనకి బ్రిటిష్ అఫీషియల్ లార్డ్ హార్డింజ్ 1. బట్ అనెక్సేషన్ ఆఫ్ పంజాబ్ అనేది ఈ సెకండ్ ఆంగ్లో సిక్ వార్ తర్వాత జరుగుతుంది. ఆ టైం పీరియడ్ లో మనకి హార్డింజ్ 1 ఉండర్ అన్నమాట. రైట్. హెన్స్ మనకి థర్డ్ వన్ ఇన్కరెక్ట్. కాబట్టి ఎన్ని పేర్స్ కరెక్ట్? ఓన్లీ 3 పేర్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బుద్ధిజం అని ఇచ్చారు. అండ్ ఎన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ గా మెన్షన్ చేయబడి ఉన్నాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ది స్థవీరవదిన్స్ బిలాంగ్ టు ది మహాయానా సెక్ట్ అని ఇచ్చారు. మనం ఇందాకే డిస్కస్ చేసాం. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో మనకి స్థవీరవదిన్స్ ఉంటారు, అలాగే మహాసాంఘికాస్ ఉంటారు. అండ్ ఈ యొక్క స్థవీరవదిన్స్ అండ్ మహాసాంఘికాస్ మనకి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో హీనయానా అండ్ మహాయానాగా వీళ్ళు ఫామ్ అవ్వడం జరిగింది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. హెన్స్ మనకి స్థవీరవదిన్స్ అనే వాళ్ళు మహాయానాగా, అలాగే మహాసాంఘికాస్ అనే వాళ్ళు హీనయానాగా ఫామ్ అయ్యారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ సెంట్రల్ టు ది హీనయానా సెక్ట్ అని అంటున్నారు. బోధిసత్వ అనేది హీనయానాకి కాదు, దే రిక్వైర్డ్ చేంజెస్. హెన్స్ మహాయానా సెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో ద జాతక స్టోరీస్ డిస్క్రైబ్ ది ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. వై? బికాస్ మనకి జాతక టేల్స్ అని చెప్తాం. ఈ యొక్క జాతక టేల్స్ అనేవి మనకి నెక్స్ట్ బర్త్ ఆఫ్ బుద్ధ అనేది ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. హెన్స్ మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ వన్, బుద్ధిజం టోటల్లీ రిజెక్టెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్ అంటున్నారు. టోటల్లీ రిజెక్టెడ్ ది కాన్సెప్ట్ కాదు, బుద్ధిజం యాక్సెప్టెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్ అనమాట. హెన్స్ ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా మనకి ఇన్కరెక్ట్. స్థవీరవదిన్స్ హ్యావ్ ఫార్మ్డ్ ఇంటూ హీనయానాస్ అనమాట. మహాసాంఘికాస్ ఫార్మ్డ్ ఇంటూ మహాయాన బుద్ధిజం. రైట్. హెన్స్ స్థవీరవదిన్స్ మనకి ఇక్కడ హీనయానా అవుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. 1, 2, 4 ఇన్కరెక్ట్ కాబట్టి ఒక్క స్టేట్మెంటే మనకి కరెక్ట్ అవుతుంది. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సూఫీ టర్మ్స్ అండ్ దేర్ మీనింగ్స్. సూఫీ మూమెంట్ టైం పీరియడ్ లో లేదా భక్తి అండ్ సూఫీ మూమెంట్ లో సూఫీ సెయింట్స్ కి సంబంధించి సూఫిజం గురించి ఇక్కడ కొన్ని టర్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టర్మ్ యొక్క మీనింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనల్ని ఇక్కడ చెక్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ వన్ కంకా అని ఇచ్చారు. కంకా అంటే హాస్పైస్ ఆఫ్ ఫర్ సూఫీస్ అని ఇచ్చారు. అంటే మనకి సూఫీ సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్ట్ తీసుకునేటువంటి ఒక ప్లేస్ అని చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి సమా, స్పిరిచువల్ మ్యూజిక్ రిసైటల్ అంటున్నారు. అంటే మనం తెలుగులో ఎవరైతే భక్తి మూమెంట్ టైం పీరియడ్ లో ఎవరైతే రిసైటేషన్ చేస్తూ మంత్రాలు జపం చేస్తూ ఉంటాం అంటున్నామో దట్ ఈస్ కాల్డ్ సమా ఇన్ సూఫిజం. అలాగే మురీద్ అంటే స్పిరిచువల్ టీచర్ లేదా మాస్టర్ అని ఇచ్చారు. అలాగే జియారత్ అంటే పిల్గ్రిమేజ్ అనమాట. సూఫీ సెయింట్స్ యొక్క టూమ్స్ అంటే సమాధులు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళేటువంటి పిల్గ్రిమేజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ 4లో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి మనకి అంటే 1, 2, 4 అనేవి కరెక్ట్ అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. వై? మురీద్ అంటే మనకి టీచర్ కాదు, మురీద్ అంటే మనకి డిసైపుల్, శిష్యుడు, స్టూడెంట్ అంటాము.
టీచర్ వచ్చేసి మనకి పీర్ అని పిలుస్తాం. పీర్ లేదా ముర్షిద్ అని ఉంటే మనకి టీచర్, బట్ మురీద్ అని ఉంటే డిసైపుల్ లేదా స్టూడెంట్ అనమాట. హెన్స్ థర్డ్ వన్ ఇన్కరెక్ట్ కాబట్టి ఓన్లీ 3 ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది మొఘల్ పెయింటింగ్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ అని ఇచ్చారు. అలాగే ఎన్ని ఫీచర్స్ ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయి అనేది చూడమంటున్నారు. ఫస్ట్ వన్, యూజ్ ఆఫ్ 3D పర్స్పెక్టివ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ జహంగీర్ అని ఇచ్చారు. సెకండ్ వన్, ఫోకస్ ఆన్ హంటింగ్ సీన్స్ అండ్ కోర్ట్ లైఫ్ అనేది అక్బర్ ఎరా యొక్క క్యారెక్టరిస్టిక్ అని ఇచ్చారు. యూజ్ ఆఫ్ సియా కలం అంటే చార్కోల్ బొగ్గుతో యూజ్ చేసినటువంటి డ్రాయింగ్స్ అనేవి షాజహాన్ టైం పీరియడ్ లో ఎమర్జ్ అయ్యాయి అంటున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది పోర్చుగీస్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది అని ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్ లో మనకి ఏ స్టేట్మెంట్ లేదా ఎన్ని స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయి అని అడగడం జరిగింది. ఓన్లీ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్. 3D పర్స్పెక్టివ్ పెయింటింగ్స్ అనేది మనకి జహంగీర్ టైం పీరియడ్ లో స్టార్ట్ అయింది. అలాగే అక్బర్ ఎరా యొక్క క్యారెక్టరిస్టిక్ వచ్చేసి హంటింగ్ సీన్స్ అండ్ కోర్ట్ లైఫ్ అనేది డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఆన్ ది మొఘల్ పెయింటింగ్స్. అండ్ అలాగే పోర్చుగీస్ వచ్చిన తర్వాత యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చూడటం జరుగుతుంది. బట్ సియా కలం చార్కోల్ అనేది బొగ్గు మనకి షాజహాన్ టైం పీరియడ్ లో రాలేదు, ఇంకా ఎర్లీ టైం పీరియడ్ లోనే యూజ్ చేయడం జరిగింది. షాజహాన్ టైం పీరియడ్ లో మనకి ఇంకా బెటర్ పెయింటింగ్ సిస్టమ్ అనేది యూజ్ లోకి రావడం జరుగుతుంది అనమాట. ఒక జెవెల్ లైక్ ఫినిష్ అనేది కూడా మనకి షాజహాన్ టైం పీరియడ్ లో వస్తుంది. హెన్స్ థర్డ్ వన్ ఇన్కరెక్ట్ కాబట్టి ఓన్లీ 3 pairs ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్ స్టేట్స్ అండ్ దేర్ ఇయర్స్ ఆఫ్ ఫార్మేషన్. మనకి 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫామ్ అయినటువంటి స్టేట్స్ ఏ ఇయర్ లో ఫామ్ అయ్యాయి, అవి కరెక్ట్ గా మ్యాచ్ అయినాయా లేదా అని మనల్ని ఇక్కడ చెక్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి నాగాలాండ్ ఇచ్చారు. నాగాలాండ్ అనేది 1963 లోనే ఫామ్ అవడం జరుగుతుంది, సపరేటింగ్ ఫ్రమ్ అస్సాం. హెన్స్ ఫస్ట్ వన్ కరెక్ట్. హర్యానా అనేది 1966 లోనే ఫామ్ అవుతుంది ఫ్రమ్ పంజాబ్. అండ్ సిక్కిం అనేది 1975 లో మనం 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే గోవా అనేది 25th స్టేట్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది ఇన్ 1987. హెన్స్ 4 కూడా మనకి కరెక్ట్ గానే మ్యాచ్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అ ట్రావెలర్ మూవ్స్ ఫ్రమ్ ది బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ అమరావతి. అంటే ఇది మనకి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ అమరావతి అంటే మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, ఏపీలో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఏపీలో మనకి అమరావతి నుంచి ఒక పర్సన్ లేదా ఒక ట్రావెలర్ మనకి మూవ్ అవ్వడం జరిగింది టువర్డ్స్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ లో మూవ్ అయ్యి అజంతా కేవ్స్ ని రీచ్ అవ్వడం జరిగింది, విచ్ మీన్స్ మహారాష్ట్రాన్ని రీచ్ అయ్యారంట. మరి మహారాష్ట్రాన్ని రీచ్ అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాస్టీ కోర్ టెరిటరీస్ వుడ్ హీ లైక్లీ క్రాస్ ఇన్ దిస్ ఆర్డర్. ఏ యొక్క డైనాస్టీస్ ని క్రాస్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతున్నారు. సో ఏ డైనాస్టీని క్రాస్ చేస్తూ వెళ్తారు, శాతవాహనాస్ అండ్ వాకాటకాస్. వై అమరావతి అనేది మనకి తెలుసు క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్. ఇక్కడే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. హెన్స్ శాతవాహనాస్. అండ్ మహారాష్ట్ర రీజియన్ కి వెళ్లే టైంకి మనకి వాకాటకాస్ యొక్క హార్ట్ ల్యాండ్ మహారాష్ట్ర కాబట్టి హూ ఆర్ కాంటెంపరీస్ ఆఫ్ గుప్తాస్, హెన్స్ ప్యాట్రన్స్ ఆఫ్ అజంతా. సో మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. పల్లవాస్ అండ్ చోలాస్ మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, హెన్స్ వీటిని అవుట్ రేట్ గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ద డిక్లైన్ ఆఫ్ సరస్వతి రివర్ ఈస్ ఆఫన్ సైటెడ్ యాజ్ రీజన్ ఫర్ ది ఈస్ట్వర్డ్ మైగ్రేషన్ ఆఫ్ హరప్పన్ పీపుల్. దిస్ మైగ్రేషన్ లెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ విచ్ కల్చరల్ ఫేజ్. ఏ కల్చరల్ ఫేజ్ డెవలప్ అవ్వడానికి మనకి సరస్వతి రివర్ అనేది మనకి కంప్లీట్ గా డిసపియర్ అయిపోవడం, అలాగే హరప్పన్ పీపుల్ ఈస్ట్ సైడ్ కి వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి రీజన్ అయింది. దానివల్ల ఏ ఫీచర్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది అని ఇక్కడ అడగడం జరిగింది. సో ఏ క్యారెక్టరిక్ ఫీచర్ అనేది ఇక్కడ డెవలప్ అవ్వడం జరిగింది మనకి
బికాస్ ఆఫ్ ది హరప్పన్ పీపుల్ మైగ్రేషన్ పెయింటెడ్ గ్రేవేర్ పాటరీ అనేది డెవలప్ అవ్వడం జరిగిందన్నమాట, రైట్. అండ్ పెయింటెడ్ గ్రేవేర్ పాటరీ కూడా మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది. ఈ యొక్క ఎవిడెన్సెస్ కూడా మనకి లభించడం జరిగింది ఇన్ ది హరప్పన్ సైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ రిగార్డింగ్ ది బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఇన్ ఇండియా? బ్రిటిష్ తీసుకొచ్చినటువంటి అంటే బ్రిటిష్ పీపుల్ తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి మెకాలేస్ మినిట్ 1835లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. హెన్స్ ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ ఇచ్చారు, 1854లో వస్తుంది. ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ ని మనం మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తాము. హెన్స్ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ వన్ హంటర్ కమిషన్ 1882లో అపాయింట్ అవ్వడం జరుగుతుంది. ఫీమేల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కి సంబంధించి రికమెండేషన్స్ కోసం ఈ కమిషన్ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఇక్కడ మీరు మోస్ట్లీ ఎక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు అంటే హంటర్ కమిటీలో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. హంటర్ కమిటీ అనేది డిఫరెంట్ అనమాట, హంటర్ కమిషన్ అనేది డిఫరెంట్. హంటర్ కమిటీ అనేది మనకి రెవల్యూషనరీ టెర్రరిజం టైం పీరియడ్ లో ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హంటర్ కమిషన్ అపాయింటెడ్ ఇన్ 1882. ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించి అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇన్కరెక్ట్ ఏదవుతుంది? ఫోర్త్ వన్ సాడ్లర్ కమిషన్ అవుతుంది. 1917లోనే అపాయింట్ అవుతుంది. బట్ ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించి అపాయింట్ అవుతుంది, నాట్ ఫర్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రావిన్సెస్. యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ కమిషన్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ 10+2+3 అనేటువంటి స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి. లైక్ మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ అనేవి ఇప్పుడు ఎలా ఉంటాయో అలా 10+2+3 అనే స్ట్రక్చర్ ని ఫాలో అవ్వమని ఈ యొక్క సాడ్లర్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పేటువంటి కమిటీ ఏది మనకి? హార్టాగ్ కమిటీ. ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కమిటీని? 1929లో అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ టు బీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రావిన్సెస్ అని చెప్పడం జరుగుతుంది. హెన్స్ ఆన్సర్ మనకి ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ మీ ఎరేస్ దిస్. ఎస్. సో 50th క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈవెంట్స్ ని మనం ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడిగారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ అంటున్నారు. స్వరాజ్ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1923లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి కకోరి ట్రైన్ రాబరీ అనేది ఎప్పుడు జరుగుతుంది? 1925లో జరుగుతుంది. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ నెహ్రూ రిపోర్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? 1928లో జరుగుతుంది. మరి బర్దోలి సత్యాగ్రహ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇన్ ది లేటర్ 1928, అంటే లాస్ట్ మంత్స్ ఆఫ్ 1928లో మనకి బర్దోలి సత్యాగ్రహ జరుగుతుంది. బట్ ఈ యొక్క పబ్లికేషన్ ఆఫ్ నెహ్రూ రిపోర్ట్ అనేది ఎర్లీ 1928లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి క్రోనాలజికల్ ఆర్డర్ ఏమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అండ్ 4. సో ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 51. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది. ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మనం హైదరాబాద్ లో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎవరిది ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది? రామానుజాచార్యకి సంబంధించింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మరి ఈ ఫిలాసఫీకి సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నారు. రామానుజాచార్య అడ్వకేటెడ్ విశిష్టాద్వైత ఫిలాసఫీ అంటే ఏంటి? విచ్ అలౌస్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ సోల్ విత్ ఇన్ ది సుప్రీం సోల్ అని ఇచ్చారు. అంటే విశిష్టాద్వైత అనేటువంటి ఫిలాసఫీని రామానుజాచార్య గారు ఇచ్చారు అంటున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హీ వాజ్ ఎ స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అండ్ అలౌడ్ అంత్యజాస్ అంటే అవుట్ కాస్ట్ ఇంటూ టెంపుల్స్. వివిధ రకాల కాస్ట్లను కూడా టెంపుల్ ఎంట్రీ అనేది అందించడం జరిగింది.
అండ్ కాస్ట్ సిస్టమ్ని అవుట్ రేట్గా రిజెక్ట్ చేయడం జరిగింది రామానుజాచార్య అని ఇక్కడ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి థర్డ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే హీ బిలీవ్డ్ ది జ్ఞాన నాలెడ్జ్ ఈస్ ద ఓన్లీ పాత్ టు మోక్ష అంటున్నారు. ఈ యొక్క జ్ఞాన ఓన్లీ పాత్ టు మోక్ష అని చెప్పింది రామానుజాచార్య కాదు, శంకరాచార్య గారు మనకి చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ ఎ మర్చెంట్ ఇన్ ద ఢిల్లీ సల్తనట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ యూ మోస్ట్ లైక్లీ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? అల్లావుద్దీన్ ఖిల్జీ టైం పీరియడ్ లో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ రిలీజియస్ కండిషన్స్ కనుక చదివి ఉంటే అప్పుడు మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. మరి ఆ టైం పీరియడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏది మనం ఫేస్ చేయొచ్చు లేదా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆ టైం పీరియడ్ లో అని ఇక్కడ అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైజెస్ ఫర్ ఆల్ ఎసెన్షియల్ కమోడిటీస్ మానిటర్డ్ బై ది షహ్నా ఈ మండి. అంటే ఇది ఒక అగ్రికల్చర్ కి సంబంధించి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీక్వెంట్ డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ త్రూ ది ఇంట్రడక్షన్ ఆఫ్ టోకెన్ కాపర్ కాయిన్స్ అంటున్నారు. మరి ఈ స్టెప్ ఎవరు తీసుకున్నారు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకోవడం జరిగింది, నాట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. టోకెన్ కరెన్సీ అంటాం, హెన్స్ ఇది కాదు. ద టోటల్ అబాలిషన్ ఆఫ్ జిజియా ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిం మర్చెంట్స్. జిజియా ట్యాక్స్ అంటే ఏంటి? ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరి మీద ఇంపోజ్ చేసేదే జిజియా ట్యాక్స్. ఈ యొక్క జిజియా ట్యాక్స్ అనేది ఢిల్లీ సల్తనట్ టైం పీరియడ్ లో చేంజ్ అవుతూ ఉండింది. బట్ ఇట్ వాస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మోస్ట్ ఆఫ్ ద రూలర్స్. బట్ కొంతమంది దీన్ని అబాలిష్ చేయడం కూడా జరిగింది, హెన్స్ బట్ మోస్ట్లీ ఇది ఇంప్లిమెంటేషన్ లో ఉండింది కాబట్టి దిస్ ఈస్ నాట్ కరెక్ట్. టోటల్ అబాలిషన్ అనేది జరగలేదు. నెక్స్ట్, ద ఫ్రీడమ్ టు ఎక్స్పోర్ట్ గ్రెయిన్ వితౌట్ ఎనీ స్టేట్ ఇంటర్ఫరెన్స్. ఏ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఫ్రీడమ్ టు ఎక్స్పోర్ట్ ద గ్రెయిన్స్ అనేది కూడా ఆ టైంలో మనకి ఆప్షన్ అనేది లేదు. స్ట్రిక్ట్ గా రెగ్యులేట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ది గ్రెయిన్ ట్రేడ్, హెన్స్ ఇది కూడా కాదు. మరి ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చినటువంటి అగ్రికల్చర్ రిఫార్మ్స్ లో భాగంగా మనకి ఈ యొక్క ప్రైస్ కంట్రోల్ అనేది చేయడానికి ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉంటాయో వాటిని షహ్నా ఈ మండి అనేటువంటి డిపార్ట్మెంట్ ద్వారా మనకి మానిటర్ చేయడం జరిగింది, హెన్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ మూవ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేటర్ బికేమ్ ది బేసిస్ ఫర్. అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ద్వారా తర్వాత మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ ద మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ దిస్ అబ్జెక్టివ్స్ రిజల్యూషన్. ఎప్పుడు వస్తుంది? జనవరి 1947 లో దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది యాజ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపిఎస్పీస్ ఇచ్చారు. డిపిఎస్పీస్ అనేవి మెన్షన్డ్ ఇన్ ఆర్ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే 7th షెడ్యూల్ మనకి 12 షెడ్యూల్స్ లో పార్ట్ గా మనం చూసుకోవాలి. ఫెడరల్ సిస్టమ్ గురించి విచ్ ఈస్ 3 లిస్ట్స్ ఉంటాయి. అదే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ గురించి ఈ 7th షెడ్యూల్ లో మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట. అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది మనకి మోడిఫైడ్ వర్షన్, అండ్ తర్వాత మోడిఫైడ్ వర్షన్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినవే ఈ యొక్క ప్రియాంబుల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి అమెండ్మెంట్ ఎప్పుడైనా జరిగిందా ప్రియాంబుల్ కి అని అంటే ఒకసారి అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. అండ్ మనం 3 వర్డ్స్ అనేవి కూడా మన ప్రియాంబుల్ కి యాడ్ చేయడం జరిగింది. హెన్స్ ప్రియాంబుల్ ఈస్ ఆల్సో amended in the history of constitution. So let's not move into polity point of view. Next question. So let me erase this. Yeah. In the Tripuri session of 1939, Subhash Chandra Bose resigned as President of Congress. This was primarily due to 1939 లో జరిగినటువంటి
త్రిపురి సెషన్ లో సుభాష్ చంద్రబోస్ గారు రిజైన్ చేయడం జరుగుతుంది యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకు రిజైన్ చేశారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో హిస్ డిమాండ్ ఫర్ అన్ ఇమ్మీడియట్ వైలెంట్ అప్రైజింగ్ అగేన్స్ట్ బ్రిటిష్ ఎప్పుడూ కూడా చేయలేదు. అండ్ దెన్ రెఫ్యూజల్ ఆఫ్ ది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ టు ఫాలో హిస్ లెఫ్టిస్ట్ అజెండా, ఇది కూడా జరగలేదు. అండ్ దెన్ హిస్ డిసగ్రిమెంట్ విత్ సర్దార్ పటేల్ రిగార్డింగ్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా కాదు. అండ్ థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. వై పంత్ రిజల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. వై రిక్వైరింగ్ హిమ్ టు నామినేట్ ది వర్కింగ్ కమిటీ యాజ్ పర్ గాంధీస్ విషెస్, అంటే గాంధీ గారు చెప్పినటువంటి, సింపుల్ గా చెప్పాలంటే గాంధీ గారు చెప్పినటువంటి నేమ్స్ ని సుభాష్ చంద్రబోస్ గారు వర్కింగ్ కమిటీకి వాళ్ళ పేర్లని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వై బికాస్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్. మీరు చెప్పినటువంటి నేమ్స్ ని నేను తీసుకుని ఇవ్వడం ఏంటి ఆ యొక్క లిస్ట్ ని అని సుభాష్ చంద్రబోస్ గారు రిజైన్ చేయడం జరుగుతుంది యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ది త్రిపురి సెషన్. హెన్స్ దాన్నే పంత్ రిజల్యూషన్ అని కూడా పిలుస్తాము. ఆన్సర్ మనకి ఆప్షన్ 3 అవుతుంది. అండ్ ఆ తర్వాతే 1939లో రిజైన్ చేసిన తర్వాత మనకి ఫార్వర్డ్ బ్లాక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ బై సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్. The iron pillar at Mehrauli is testament to the advanced metallurgy of the Gupta period. మరి ఎవరు ఇచ్చారని డిస్కస్ చేశాం. హరిసేన ఇచ్చినటువంటి మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అబౌట్ సముద్రగుప్త అని స్టార్టింగ్ క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఈ యొక్క ఐరన్ పిల్లర్ అనేది ఎందుకు ఈ రోజుటికి సిగ్నిఫికెంట్ గా మనం డిస్కస్ చేస్తున్నాము అంటే, ఎన్నో ఇయర్స్ ముందు గుప్తా ఎంపైర్ టైం పీరియడ్ లో నిర్మించినటువంటి ఈ యొక్క ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది ఈ రోజుకి కూడా తుప్పు పట్టలేదు. రస్ట్ అనేది, ఈ యొక్క ఐరన్ అంటే జనరలీ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ ది మాయిశ్చర్ మనకి రస్ట్ అనేది రావాలి. బట్ ఈ యొక్క ఐరన్ పిల్లర్ తుప్పు పట్టలేదు కాబట్టి దట్ ఈస్ ది టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్ అనమాట. మరి ఎందుకు తుప్పు పట్టలేదు అంటే ఇట్ ఫార్మ్స్ అ లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మిసవైట్ లేయర్ అని పిలుస్తాం. ఈవెన్ దో 1600 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఎందుకు తుప్పు పట్టలేదు అంటే బికాస్ ఆఫ్ ది హై ఫాస్ఫరస్ కంటెంట్ ఇన్ ది ఐరన్ పిల్లర్. హెన్స్ మనకి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ డ్యూరింగ్ ద గుప్తా ఎంపైర్ టైం పీరియడ్ ఇట్ సెల్ఫ్ మనకి ఇంత టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమంటాము అంటే మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం, బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ Mehrauli. Right? Next one. The Akali movement in 1920s was essentially a struggle for 1920s లో జరిగినటువంటి అకాలీ మూమెంట్ అనేది దేనికి సంబంధించింది అని ఇక్కడ 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ క్రియేషన్ ఆఫ్ సపరేట్ స్టేట్ ఫర్ పంజాబ్, సెకండ్ వన్ లిబరేషన్ ఆఫ్ గురుద్వార్స్ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ కరప్ట్ మహన్స్, అండ్ దెన్ ది ఇంక్లూషన్ ఆఫ్ పంజాబ్ ఇన్ ది 8th షెడ్యూల్, ఫోర్త్ ఆప్షన్ ది ప్రమోషన్ ఆఫ్ నిరంకారి సెక్ట్ విత్ సిక్కిజం. మరి ఏది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సపరేట్ స్టేట్ ఆఫ్ పంజాబ్ క్రియేషన్ అనేది నాట్ రిలేటెడ్ టు అకాలీ మూమెంట్ అనమాట. గురుద్వార్స్ కంట్రోల్ అనేది మహన్స్ నుంచి సపరేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక SGPCని ఫామ్ చేయడమే. అలాగే సిక్ గురుద్వారా యాక్ట్, సిక్ గురుద్వారా యాక్ట్ అనేది 1925లో పాస్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఇంపార్టెన్సే ఈ యొక్క అకాలీ మూమెంట్. అంతేకాని నాట్ టు ఇంక్లూడ్ పంజాబ్ ఇన్ ది 8th షెడ్యూల్, నాట్ అబౌట్ ది ప్రమోషన్ ఆఫ్ నిరంకారి సెక్ట్, అలాగే నాట్ టు క్రియేట్ ది సపరేట్ స్టేట్ ఆఫ్ పంజాబ్. హెన్స్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ది ఇండస్ వాటర్ ట్రీటీ 1960 was mediated by which international organization? It was recently in news because of the Kashmir issue. Why Kashmir issue? Because of the Pahalgam attack. Why Pahalgam attack? And after this Pahalgam attack, ఏంటి మన ఇండియా యొక్క ఇనిషియేటివ్? ఆపరేషన్ సింధూర్. అండ్ ఆపరేషన్ సింధూర్ లో యూజ్ చేసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్
అండ్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా సస్పెండ్ చేసినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ విచ్ వాస్ సైన్డ్ ఇన్ 1960. సో ఫ్రమ్ హియర్ ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని మనం చెప్పొచ్చు. మరి ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మీడియేట్ చేస్తుంది ఫర్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని ఇక్కడ అడగడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేది మనకి మీడియేట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఐబిఆర్డి, అప్పుడు ఐబిఆర్డి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ మనకి మీడియేట్ చేయడం జరుగుతుంది బిట్వీన్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే పాకిస్తాన్ నుంచి మనకి అయూబ్ ఖాన్ ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని సైన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మీడియేట్ చేసింది మనకి వరల్డ్ బ్యాంక్. ఇప్పుడు మరి ఈ యొక్క ట్రీటీ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉందా అంటే బికాస్ ఆఫ్ దిస్ పహల్గామ్ అటాక్ ఇట్ వాస్ సస్పెండెడ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. మరి ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా ఏం జరుగుతుంది? ద 5 ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్, జీలం, చీనాబ్, రవి, బియాస్ అండ్ సట్లజ్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ ని మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. డివైడ్ చేసుకొని వాటర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ ఈ ట్రీటీని ఇండియా ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లెట్ మీ ఎరేజ్ దిస్. Yeah. 58th question. Which of the following organizations were founded by Dr. B.R. Ambedkar? అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి అంటున్నారు? ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వాస్ ఫౌండెడ్ బై బిఆర్ అంబేద్కర్. అండ్ దెన్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కూడా ఫౌండర్ ఈస్ బిఆర్ అంబేద్కర్. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఫౌండర్ ఈస్ బిఆర్ అంబేద్కర్. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ట్రాప్ చూడండి, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ కాదు, ఫెడరేషన్. ఫెడరేషన్ అని ఇచ్చి ఉంటే ఈ ఆప్షన్ కూడా కరెక్ట్, బట్ అసోసియేషన్ అని ఇచ్చారు కాబట్టి ఓన్లీ 1, 2, 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆల్ ఇండియా క్లాసెస్ అసోసియేషన్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎంసి రాజా, రైట్, నాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇన్ అ స్మాల్ థింగ్ యూ విల్ బి లూజింగ్ యువర్ marks here. Next question. During the 1947 to 48 period, the Join India movement in the Hyderabad state was led by 1947-48 time period. అంటే మన ఇండిపెండెంట్ ఎరా టైం పీరియడ్ లో జాయిన్ ఇండియా మూవ్మెంట్ ని హైదరాబాద్ స్టేట్ లో ఎవరు లీడ్ చేయడం జరిగింది, ఎవరు లీడర్ గా అధ్యక్షత వహించడం జరిగింది అని అడుగుతున్నారు. స్వామి రామానంద తీర్థ గారు లీడ్ చేయడం జరిగింది. నాట్ పొట్టి శ్రీరాములు, నాట్ రవినారాయణ రెడ్డి, నాట్ బూర్గుల రామకృష్ణ రావు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్. ది రథా టెంపుల్స్ ఆఫ్ మహాబలిపురం ఆర్ యునిక్ బికాస్. మహాబలిపురంలో ఉన్నటువంటి ఈ యొక్క రథా టెంపుల్స్ అనేవి ఎందుకు యూనిక్ ఫీచర్స్ గా నిలవడం జరిగింది అని ఇక్కడ అడుగుతున్నారు. దే ఆర్ మోనోలిథిక్ స్ట్రక్చర్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ సింగిల్ హిల్లాక్ అని అన్నారు. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. దే రిప్రజెంట్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ టు స్ట్రక్చరల్ టెంపుల్స్ అని అన్నారు. అలాగే ఈచ్ రథ ఈస్ డెడికేటెడ్ టు స్పెసిఫిక్ పాండవ అండ్ ద్రౌపది అని ఇచ్చారు. మరి ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టా అంటే ఎస్, ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆన్సర్ మనకి ఆప్షన్ డి 1, 2, 3 అవుతుంది. మరి ఈ యొక్క మహాబలిపురంలో నిర్మించినటువంటి రథా టెంపుల్స్ అనేవి ఎవరి టైం పీరియడ్ లో డెవలప్ అయ్యాయి? పల్లవాస్ టైం పీరియడ్ లో డెవలప్ అవ్వడం జరుగుతుంది. టోటల్ గా పల్లవాస్ మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ని తీసుకురావడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు టెంపుల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మహేంద్ర వర్మ తీసుకొస్తారు, దీన్నే మహేంద్ర వర్మ స్టైల్ అని కూడా పిలుస్తాం. అండ్ దెన్ నరసింహవర్మ తీసుకొస్తారు, నరసింహవర్మ స్టైల్ అని కూడా పిలుస్తాం. అండ్ దెన్ నందివర్మన్ స్టైల్ అంటాం, అపరిచిత వర్మన్ అంటాం. సో డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేది 4 డిఫరెంట్ కింగ్స్ ఆఫ్ పల్లవాస్ తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా నిర్మించినటువంటివే ఈ యొక్క రథా టెంపుల్స్ అన్నమాట.
సింగిల్ రాక్ అంటే ఒక కొండ నుంచి నిర్మించినటువంటి ఒక టెంపుల్. వీటినే మోనోలిథిక్ అంటాం. మోనో అంటే నథింగ్ బట్ సింగిల్, లిథిక్ అంటే స్టోన్ అనమాట. సింగిల్ స్టోన్ నుంచి నిర్మించేటువంటి ఈ యొక్క టెంపుల్స్. ఓకే, సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ డి అవుతుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆఫ్ దిస్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ 1. Thank you so much for watching. Hope you have got at least some idea through these questions and some data which you are not aware of. And if you already know it, you have revised it one more time. And నేను అనుకుంటున్నాను. Thank you so much for watching and see you all in the next analysis.